తిరిగి లేచినట్లుగా మన వాక్యాన్ని మనం చదువుచున్నాం. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వాక్యాన్ని 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వాక్యాన్ని 4వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ మనం చదువుచున్నాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వాక్యము 4వ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఏమని మనం చదువుచున్నాము? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు ప్రభు మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు. ఎవరి నిమిత్తం అంట? బైబిల్లో రాస్తుంది, మనం ఇంకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరి కోసం చనిపోయాడు? పరిశుద్ధుల కొరక, పాపుల కొరక? పాపుల కొరకు చనిపోయినాడు. మనం ఇంకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయానని చెప్పేసి రోమా 5వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంది. ఇప్పుడు చదవవలసిన లేదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న ముఖ్యంగా 3 కార్యాలు మనం చూస్తున్నాం. 1, మన పాపం నిమిత్తము మృతి పొందాడు. 2, ఆయన సమాధి చేయబడ్డాడు. 3, సమాధిలోంచి లేచినాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్నాము, దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనం దేవుని దగ్గరగా ఉండేవారుగా మనం ప్రయాసపడాలి. ఇదేనా క్రైస్తుల యొక్క బలం ఏంటి చెప్పండి? క్రైస్తుల యొక్క బలము ఏంటి చెప్పండి? క్రీస్తు మన కొరకు మరణించుట. ఏమంట? క్రైస్తుల యొక్క బలం ఏంటి? యేసు నీ కొరకు నా కొరకు పాపల కొరకు ఏమంట? సిలువ వేయబడ్డాడు. 2, క్రైస్తుల బలం ఏంటి? ఆయన పునరుద్ధాన శక్తితో లేచినాడు. 1, మన కోసము మరణించాడు. 2, మన కోసమైనా లేపబడ్డాడు. అందుకని ఇక్కడ మనము ఈ దినాన్న 3 విధాలుగా ఈ యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చదువుతున్న వాక్యంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క మర్మము. ఏమంట? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క మర్మాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ మర్మములో మొదటి కార్యం ఏంటంటే, ఆయన మన కోసం, మన పాపముల కోసము ఆయన మరణించున్నాడు. 2వది మన కోసము ఆయన సమాధి చేయబడ్డాడు. 3వది మన కోసము ఆయన లేపబడి ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. అంటే లేఖనము నెరవేరింది. ఏమైందంట? లేఖనము నెరవేరింది. ఆయన వస్తాడు, తన ప్రజల పాపముల కొరకు ఆయన మరణిస్తాడు, ఆయన సమాధి చేయబడతాడు, తిరిగి లేపబడతాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము ముందుగానే ప్రకటించబడింది. అలానే ఆ వాక్యం నెరవేర్పు ఇక్కడ మనం చదువుతున్న మొట్టమొదటిగా ఆయన వచ్చి పాపం కొరకు మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినాన ఆయన లేచినాడు. కానీ ఇక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభు వచ్చింది ఎవరి కొరంటే? పాపుల కొరకు చనిపోవడం కోసము. ఎవరి కోసం అంట? పాపులు అందరిని రక్షించాలంటే ఒక పుణ్యాత్ముడు కావాలి. ఆయన పుణ్య దానాన్ని చేయాలి. పుణ్యదానం ఏదానం అంట? ఒక పుణ్యకార్యం ద్వారా మనుషులందరూ కూడా అపరాధులుగా మార్చబడ్డారు. కానీ ఒక పుణ్యకార్యాన్ని యేసుప్రభు వచ్చి ఆయన చేశాడు. ఆ పుణ్యకార్యం ద్వారా అందరూ ఈ దినాన్ని రక్షించబడ్డారు. రోమరాసు పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి చదవండి. రోమరాసు పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం స్పష్టంగా రాస్తుంది. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయనో, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. చూడండి, మనుషులందరూ కూడా తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చింది. ఎవరు అంట? ఒకే ఒక అపరాధము. ఎవరు చేశారు అపరాధం? మొట్టమొదటి అపరాధి ఆదాము. ఎవరంట? ఒక్క ఆదాము ద్వారా ఈ లోకంలో అపరాధం వచ్చింది. ఆ అపరాధము అందరికీ కూడా తీర్పుకు కారణమైంది. మనుషులందరికీ శిక్షకు కలుగుటకు కారణమైంది. అలాగని ఒక్క పుణ్యకార్యం వలన, వినండి అందరూ, ఏమని రాస్తుంది? ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ ఏమైందంట? జీవప్రదమైన నీతి విధించబట్టకు కారణము. ఇప్పుడు ఈ నీతి మనకి ఎలా వచ్చింది? ఒక పుణ్యకార్యం చేశాడు. బైబిల్లో రాస్తుంది, మనుషులందరూ చెదిరిపోయిన వాళ్ళు సమకూర్చబడాలంటే, నశించిపోవచ్చు అందరూ కూడా బ్రతికించబడాలంటే ఒక మనుషుడు చనిపోవాలి. ఎవరైనా
యేసుక్రీస్తు. ఎవరంట? యేసుక్రీస్తు. చెదిరిపోయిన మనుషులందరూ సమకూర్చబడాలంటే, నశించిపోయే మనుషులందరూ నశించిపోకుండా ఉండాలంటే ఒక వ్యక్తి బలి అవ్వాలి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ మాట మీరు చదవచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయము, మనుషులందరూ నశించిపోకుండా ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవటము యుక్తం అని చెప్పేసి రాసింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 50 వాక్యం చదువుకుందాం. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. ఇక్కడ మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట. ఫర్ ఎగ్జాంపుల్గా అయితే అక్కడ ముగ్గురికి మరణశిక్ష విధించారు. ఎంతమంది అండి? ఒకటి యేసు ప్రభు, ఇద్దరు దొంగలు. కానీ ఆ శిక్ష ఎందుకు వేశారు చెప్పండి? తప్పు చేసిన వాళ్ళకి. ఎవరికి వస్తుంట? తప్పు చేసిన వాళ్ళకి ఆ శిక్ష వేశారు, దొంగలకి. కానీ యేసు ప్రభుకి ఎందుకు వేశారు? ఇక్కడ మనం చదువుతున్నాం కదా, మన జనమంతయు నశింపుకున్నట్లు ప్రజలందరి కోసం ఒకరు చనిపోవట మంచిది. కాబట్టి యేసు ప్రభు ఈ పుణ్యకార్యం ఎందుకు చేశాడంటే, నశించిపోవచ్చిన ఆత్మల్ని వెతికి రక్షించడానికి, నశించిపోవచ్చిన వారందరూ కూడా నశించిపోకుండా బ్రతికించడానికి ఆయన ఏం చేస్తాడంటే ఒక పుణ్యకార్యం చేశాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధం కాబట్టి ఆయన రక్తం మనుషులందరినీ నీతిమంతులుగా మార్చింది. ఎలా మార్చిందా? మొదటి ఆదాము ద్వారా లోకములకు మరణం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా లోకములకు పాపం వచ్చింది. మొదటి ఆదాము ద్వారా లోకములకు తీర్పు వచ్చింది. కానీ యేసుక్రీస్తు నా మాట ఒకటి గైకొంటే వాడు మరణములోంచి, తీర్పులోంచి జీవములోకి దాటిపోచున్నాడు. అలాగనే అపరాధములు, పాపల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. కాబట్టి మన మరణము ఆయన వేసుకొని మనకు మరణాన్ని తప్పించున్నాడు. కాబట్టి ఇక్కడ చదువుచిన దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, యేసు ప్రభు మన కొరకు పుణ్యకార్యము చేశాడు. చెప్పండి అందరూ, ఏం కార్యం చేశాడంట? ఈ లోకంలో ఎవరో చేయలేంది, మరి ఒక పరిశుద్ధుడిగా ఎవరు జన్మించలేదు, కన్య గర్భంలో జన్మించలేదు. పుట్టినప్పుడే ఆయన పరిశుద్ధాత్మతో పుట్టాడు, పెరిగినప్పుడు పరిశుద్ధాత్మ పెరిగాడు. ఆయన సేవ చేసినప్పుడు ఒకటి మానవుడిగాను జీవించాడు, దేవుడిగా రెండు రకాలుగా జీవించాడు. మానవుడిగా మానవ జీవితాన్ని చేశాడు, దేవుడిగా దేవుని యొక్క జీవితాన్ని చేశాడు. దైవ కార్యాలన్నీ సంపూర్ణంగా చేసి అన్నీ నెరవేర్చాడు. అలాగే మానవుడిగా తాను చేయాల్సిన ప్రతి కార్యం కూడా క్రమంగా చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మొట్టమొదటిగా ఆయన మన కొరకు, పాపుల కొరకు ఆయన చనిపోయాడు. రోమరాసు పత్రిక 5:6 వాక్యం రాస్తుంది, మనం ఇంకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి చనిపోవడం గల కారణం అంటే, మనం పాపంలో చనిపోయి పాపం నశించిపోకుండా ఉండాలని చెప్పేసి ఆయన మన కొరకు. 8వ వాక్యం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం పాపంలోనే ఉన్నాము. ఇంకా పాపం నుంచి రక్షించేవాడు ఎవరు లేరు, పాపం నుంచి విడిపించేవారు ఎవరు లేరు. కాబట్టి మనం ఇంకా పాపంలో ఉన్నాం. కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంతేగాని ఆయన పాపం చేశాడండి? యేసు ప్రభు నా యందు పాపమును ఎవడు స్థాపించగలడు అని చెప్పాడు. మరొక స్థలంలో ఏమని చెప్తున్నాడు? ఆయన యందు పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపం ఎరుగలేదు, ఆయన యందు పాపమే లేదు. కాబట్టి అలాంటి పరిస్థితులు కేవలము పాపం చేసిన దేవుని పిల్లైన మన అందరి కోసము ఆయన కలవారి శిలువలో మొట్టమొదటిగా ఆయన మరణించినట్లుగా ఈ లేఖనము నెరవేరిందా, నెరవేరలేదా? చెప్పండి, ఈ మర్మం నెరవేరిందా, నెరవేరలేదా? ఆయన నలగొట్ట యెహోవాకి ఇష్టమాయను. ఆయన నలగొడతాం ఎవరికి ఇష్టం అంటండి? తండ్రికి ఇష్టం. ఎందుకు ఇష్టమో? మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన నలగొట్టబడిను, మన కొరకు ఆయన గాయపరచబడిను. కాబట్టి మన కోసము తన కుమారుని దేవుడు అనుగ్రహించినట్లుగా చదువుతున్నాం. రెండోదిగా ఈ యొక్క మర్మం యొక్క అర్థం ఏంటంటే, మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వాక్యం మనం చదివినట్లయితే, యేసు ప్రభు చనిపోయాడంటే రుజువు. ఈ మర్మం యొక్క అర్థం ఏంటంటే, ఆయన చనిపోయాడు ప్రూఫ్, గ్యారంటీగా ఆయన చనిపోయాడని తెలుసుకోవడానికి ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మనం చదివినాం పాపుల కోసం. చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి. ఇక్కడ మనం చూసినట్లయితే మగ్దలేని మరియా, వేరొక మరియా వచ్చినప్పుడు దేవదూత మాట్లాడుతుంది, ఆయన చెప్పినట్లుగానే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, వచ్చి సమాధిని చూడండి అన్నారు. సమాధిలో ఏముందండి? ఆయన విడిచి వెళ్ళిన నార బట్టలు ఉన్నాయి. ఏమన్నాయంట? సమాధిలో ఆయన విడిచి వెళ్ళిన
నార బట్టలని, ఎందుకంటే ఆయన ధరించుకుంది మహిమగల శరీరం కాబట్టి వస్త్రంతో ఆయన పని లేదు. ఇప్పుడు ఏ వస్త్రంతో ఉన్నాడు ఆయన? మహిమా వస్త్రంతో ఉన్నాడు. ముందుగానే ఆయన ప్రభావం ఆయనలో ఉంది. ఆయన ముట్టుకుంటే ప్రభావం బయటికి వెళ్తుంది. ఆయనలో ఉన్న ప్రభావం మనుషులందరిని బాగు చేస్తుంది. ముందుగానే మహిమతో ఉన్నాడు. మానవుడిగా జన్మించినప్పుడు, మానవుడిగా జీవించినప్పుడు మహిమతో ఉన్నాడు. అదే సమయాన్ని చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తాడు? మహిమా శరీరాన్ని ధరించుకున్నాడు. ఏ శరీరం అంట? మహిమా శరీరాన్ని ధరించుకున్నాడు. ఇప్పుడు ఆ సమాధిలోకి వెళ్తే ఏముందండి అక్కడ? యేసుప్రభు ఉన్నాడా? లేడు. ముస్లిమ్స్ అందరూ అడిగారంట, గవర్నమెంట్లో కోర్టులో వేస్తారంట. ముస్లిమ్స్ అందరూ కలిసి ఏమని అడిగారంటే, మాకు మక్కా ఉంది, పలు దేశాలు ఉన్నాయి, అక్కడ అన్ని సమాధులు ఉన్నాయి, కాబట్టి మేము ఆ సమాధులన్నీ కూడా మేము చూడడానికి టూరిస్ట్కి మేము వెళ్ళాలి, కాబట్టి మాకు సబ్సిడీ ఇవ్వండి అని అడిగారంట. ఇప్పుడు 2 లక్షల టికెట్ అనుకోండి, ₹1,00,000 ఇస్తారు. ₹1,00,000 సబ్సిడీ ఇస్తారన్నమాట. అలాగే దేశం యొక్క ప్రపంచ యాత్ర కోసము వెళ్ళేవారి కోసం వాళ్ళు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ కోర్టులు ఏం చేస్తారంటే ఇచ్చింది. సరే వాళ్ళకి ఇచ్చారు కదా అని చెప్పేసి క్రైస్తవులు పోయారంట. క్రైస్తవులు పోయి మాకు కూడా ఇవ్వండి, మేము కూడా యెరూషలేము దేశానికి వెళ్ళాలి, యెరూషలేము దేశానికి వెళ్ళి మేము కూడా చూసి రావాలి అన్నారంట. సరే, మీరు అడిగింది కరెక్టే, బాగానే ఉంది. మీకు క్రైస్తవ దేశం చూడాల్సింది ఒకే ఒక దేశము, యెరూషలేము మాత్రమే. యేసు అక్కడే జన్మించాడు, అక్కడే జీవించాడు, అక్కడే మరణించాడు, అక్కడే లేపడ్డాడు, కాబట్టి అక్కడికి మీరు వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళి ఏం చూస్తారు? సమాధిలో యేసు లేడు కదా, కాబట్టి మీకు లేదని చెప్పారంట. ఏం చెప్పారంట? సమాధిలో యేసు లేడు, ఇంకేం చూస్తారు పోయి అక్కడికి వెళ్ళి? సమాధిలో యేసు ఉంటే ఢిల్లీలో ఆగ్రాలో తాజ్మహల్ ఉన్నది. ముంతాజ్ బేగ కోసం షాజహాన్ ఏం చేశాడు? తాజ్మహల్ కట్టాడు. అక్కడ పోతే 2 సమాధులన్నా ఉంటాయి, అయ్యన్నా చూడొచ్చు పోయి. యేసుప్రభు సమాధి ఖాళీగా ఓపెన్ చేసి పెట్టాడు, అక్కడ ఏమీ లేదు. ఏం చూస్తారు మీరు? కాబట్టి మీకు సబ్సిడీ లేదని చెప్పారంట. ఏం చెప్పారంట? అర్థమైందని చెప్పింది మీకు అర్థం కావట్లేదా? అక్కడ ఉంటే కదా మీరు చూడడానికి. యేసుప్రభు లేడు కదా, లేచిపోయాడు కదా, సాక్షి ఉంది కదా అక్కడ. ఇంక మీరేం చూస్తారు? చూడడానికి ఏం లేదు కాబట్టి మీకు సబ్సిడీ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, దేవదూత చెప్తుంది, వచ్చి సమాధిని చూడండి అని చెప్పింది. సమాధిలో యేసుప్రభు లేడు. ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన్న లేచి ఉన్నాడు. కాబట్టి అది ప్రూఫ్. ఈ మర్మం యొక్క అర్థం ఏంటంటే, యేసుప్రభు పునరుద్ధరణ అని అనటానికి మొదటగా మరణించాడు, రెండోదిగా ఆయన సమాధిలో లేడు. మూడవది చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక గొప్ప సాక్ష్యము. ఏమంట? వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారు, కానీ ఆయన అక్కడ లేడు. వాళ్ళు వెతుకుతున్నారు కానీ అక్కడ లేరు. కానీ బైబిల్లో రాస్తుంది, మరియా అని పిలిచాడు యేసు. ఏమని పిలిచాడంట? ఎందుకు పిలిచాడంటే, ఆమె ఒకటే ఏడుస్తుంది, ఆయన కావాలి నాకు, ఎక్కడున్నాడు, ఎక్కడ దాచిపెట్టారు, నాకు చెప్పండి, ఎత్తుకొని పోతా అంటుంది ఆమె. కాబట్టి ఆమె కోసం వచ్చి మరియా అని పిలిచాడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు లేడు, ఒక సాక్ష్యం అక్కడ కనబడుతుంది. ఆయన చెప్పినట్లుగా పాపుల చేతికి అప్పగించబడ్డాడు. ఎవరి చేతికండి? పాపుల చేతికి ఆయన అప్పగించబడి అన్యాయమైన శిక్ష ఆయన పొందినాడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు లేడని ఒక సాక్ష్యం అక్కడ కనబడుతుంది. దేవదూతలు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఎవరు చెప్తారంటే సాక్ష్యం? దేవదూతలే స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? యేసు ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టు లేచి వెళ్ళిపోయాడు. 3. 4 మనం చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వాక్యం మనం చదివినట్లయితే యేసు ప్రభు చదవండి. నేను ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్లుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు లేచి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? శిష్యుల దగ్గరికి. శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అది దెయ్యమో భూతమో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టు మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను తన పాదములను వారికే చూపించాడు. అంటే ఇప్పుడు ఆయన మహిమగల శరీరం ఉన్నప్పటికీ దానికి ఏముందంట? మాంసము ఎముకలు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తాడు? చేపను కూడా తిన్నాడు లేదా?
40 రోజులు భూమి మీద మరలా లేచిన సంచరించినప్పుడు చేప తిన్నాడా తినలేదా? ఆయనకి ఎముకలు మాంసం ఉందా లేదా? ఇప్పుడు మహిమల శరీరం అంటే శరీరానికి ఒక శరీరం ఉందా లేదా? దాంట్లో ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఆ శరీరం ఉన్నప్పటికీ అందరూ కూడా తలుపులు వేసుకొని లోపల ఉంటే లోపలికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? మహిమగల శరీరంతో ఆయన వచ్చినాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన దెయ్యమో భూతను భయపడినప్పుడు లేదు నేను ఆయన్ని అని చెప్పి ఆయన చేతులు కాళ్ళు అన్నీ ఆయన వాళ్ళకే చూపించాడు. ఎవరండి వాళ్ళు నమ్మని వ్యక్తులు? ఎవరాలు? శిష్యురాలు. తోమా అనమాకండి ఊరికే బైబిల్ తెలియకుండా. తోమానికి చెప్పాడు ఇక్కడ మీకు. శిష్యులు అందరూ 10 మంది. అక్కడ తోమ లేడు. అక్కడ ఒక యోధా చచ్చిపోయాడు, తోమ బయటికి వెళ్ళాడు. ఇక ఎంతమంది ఉన్నప్పుడు మొత్తము 10 మంది ఉన్నారు. లెగిస్తే తోమ అంటారు. బైబిల్ చదవరో పెట్టరు, మీకేం తెలియదు అసలు. ఇక మనం చదువుతున్నాం స్పష్టంగా. శిష్యులు అందరూ కూడి ఉన్నారు. ఆ శిష్యులు అందరూ కూడి ఉన్నప్పుడు ఆయన వాళ్ళ మధ్యలోనికి వచ్చినప్పుడు వాళ్ళందరూ భయాక్రాంతులు అయిపోయారు. 30 ఏళ్ళలో భూతం అనుకొని భయపడిపోయారు. అప్పుడు ఆయన ఎందుకు మీరు భయపడుతున్నారు, మీరు ఎందుకు సందేహపడుతున్నారు? 38లో చెప్తున్నాడు. అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుతున్నారు, మీ హృదయంలో ఎందుకు సందేహం పడుతుంది? నేను ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్లుగా భూతాలకే ఉండవన్నాడు. అప్పుడు 41లో అయితే వారు సంతోషం చేత ఇంకొన నమ్మక ఆశ్చర్యపడుతుండగా, సంతోషం ఒక పక్కన నమ్మట్లేదు. మళ్ళీ ఏమంట? సంతోషం ఒక పక్కన, ఆశ్చర్యంగా ఉంది ఒక పక్కన, మళ్ళీ ఏం చేయట్లే, ఆయన్ని నమ్మటం లేదు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? సరే మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చి ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాడు. ఇప్పుడు ఇలా నమ్మించడానికి వస్తున్నాడు. ఎవరు వాళ్ళు? 3.5 సంవత్సరం ఆయనతో తిరిగిన శిష్యులు వాళ్ళు. ఎవరంట? 3.5 సంవత్సరం రాత్రి పగలు, డే నైట్ ఆల్ టైం 24 గంటలు ఆయనతో ఉన్నవాళ్ళు ఆయన నమ్మట్లేదు. ఇప్పుడు లేచిన తర్వాత లేచారని చెప్పి ఆయన సంతోషపడుతుంటే వీళ్ళేమో దెయ్యమని బాధపడుతున్నారు. ఆయన లేచారని చెప్పి ఆయన సంతోషపడుతుంటే వీళ్ళు నమ్మట్లేదు ఆయన్ని. మళ్ళీ వీళ్ళు నమ్మించడానికి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది యేసు వాళ్ళకి. మొదటగా వాళ్ళని చేపలు పట్టి వాళ్ళని తీసుకొని మనుషులు బట్టి వాళ్ళు చేసి వాళ్ళకి అన్నీ నమ్మించక ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ నేను లేచి వస్తానని చెప్పాడు, వీళ్ళు మర్చిపోయారు, నమ్మట్లేదు. అయినా కూడా దాన్ని నమ్మించక మళ్ళీ ఏం చేస్తానా కష్టపడుతుంది. ఈ దినాల్లో చాలామంది మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాండి, మేము క్రైస్తవులేనని చెప్తున్నారు, కానీ జీవితంలో కష్టం వచ్చేవాడు నమ్మకం ఉండట్లేదు, వ్యాధి వచ్చేవాడు నమ్మకం ఉండట్లేదు, సమస్యలు వచ్చేవాడు నమ్మకం ఉండట్లా. ఆ సమయాన్ని ఎక్కడికి? మనుషుల దగ్గరికి పరిగెడుతున్నారు. సహాయం చేయండి, అప్పు ఉంటే ఇవ్వండి, ఇంకటి ఏదైనా చేయండి అని. ఆ సమయాన్ని దేవుని దగ్గర రాకుండా ఎక్కడ పరిగెడుతున్నారు? మనుషుల దగ్గరికి పరిగెడుతున్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చనిపోయాడు లేకుంటే తిరిగి లేచాడు అంటాకి ఈయన మాంస శరీరంలో మహిమల శరీరంతో వచ్చినప్పటికి ఆయనకి ఏ శరీరం ఉందంట? మాంస శరీరంతో అక్కడికి వచ్చి వారికి కనుపరుచుకొని ఆయన పునరుద్ధరణని చెప్పి ఆయన రుజువు చేస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే మనకి శరీరము ఎలా ఉండాలంటే మహిమగల శరీరము. ఏ శరీరం అంటే చెప్పండి అందరూ? మహిమగల శరీరము. యేసు ప్రభువు యొక్క శరీరము మహిమగల శరీరం కాబట్టి అది పరలోకానికి ఏమైందంట? ఆరోహణమైంది. ఏమైందంట? ఆ మహిమగల శరీరం ఏమైందంట? పరలోక రాజ్యానికి ఆరోహణమైనట్లుగా మనం చదువుచున్నాము. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉందని ఇక్కడ మనం స్పష్టంగా చదువుతున్నాం. కాబట్టి యేసు ప్రభు లేపబడి దేవుని కుడిపారుస్తాడు. 3వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపారుస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే మహిమగల శరీరంతో లేపబడి తండ్రి కుడిపారుస్తున్నాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఎక్కడంట? పరలోక రాజ్యంలో లేపబడి తండ్రి కుడిపారుస్తున్న ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలండి? పైన వాటిని వెతకండి. ఏలయనగా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. చెప్పండి అందరూ. ఇప్పుడు మనం ఎక్కడున్నప్పుడు చెప్పండి? పరలోకంలో మనం దాచబడ్డాము. భూమి మీద అక్షరానుసారంగా శరీరంలో మనం ఉన్నప్పటికీ ఆత్మానుసారంగా మనం ఎక్కడున్నాము? పరలోక రాజ్యంలో ఉన్నాము. పరలోక రాజ్యంలో మన జీవము దాచబడింది. నిత్య జీవం కోసము, నిత్య మహిమ కోసము, నిత్యానిత్యములు దేవునితో ఉండడం కోసము దేవుడు మన జీవాన్ని ఎక్కడ దాచిపెట్టాడంట? పరలోక రాజ్యములో. అందుకని బైబిల్ రాస్తుంది, నా తండ్రి చేతుల నుంచి మిమ్మల్ని ఎవడో
అపహరించలేరు, నా చేతిలో చూడు ఎవరు అపహరించలేరు. కాబట్టి మన జీవము దేవుల్లో దాచబడి ఉంది. కాబట్టి సాతాను ముట్టి దాన్ని ఏమైనా చేయగలరా? చేయలేదు. ఎందుకంటే యేసు ప్రభు మన జీవం కోసము ఆయన జీవాన్ని పెట్టాడు. మన ప్రాణం కోసము ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన మన ప్రాణాన్ని బతికించి మన ప్రాణాన్ని కాపాడి మన ప్రాణాన్ని ఏం చేశాడంట? పరలోకంలో దాచిపెట్టాడు. పరలోకంలో ఎలా ఉందంట? భద్రముగా ఉంది. బైబిల్ రాస్తుంది మన పౌరస్థితి పరలోకం అందింది. అంటే మన భూలోకమా, మనది సిటిజన్ పరలోకమా? అందరూ చెప్పండి. మన పౌర హక్కు ఎక్కడుంది? పరలోకం భూలోకమా? పరలోకంలో ఉంది. పరలోకంలో ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి మనం మరణించాలా వద్దా? మరణించాలి. మరి మరణించి అలా ఉండాలా? పరలోకానికి వెళ్ళాలంటే లేపబడాలా? లేపబడాలి. లేపబడితే ఎక్కడికి వెళ్తాం మనము? పరలోకానికి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం పరలోకానికి వెళ్ళిపోయామా, భూమి మీద ఉన్నామా? చెప్పండి. వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు బైబిల్ చదవరు. మన జీవము క్రీస్తు దాచబడింది, పరలోకంలో ఉంది. వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎక్కడుంది ఇప్పుడు? పరలోకంలో. దేవుని దగ్గర దాచిపెట్టాడు మన జీవాన్ని. ఎప్పుడైతే మనం భూమి మీద చనిపోతామో అప్పుడు ఆ జీవంలో మనం ప్రవేశించి అక్కడ మహిమల శరీరం ధరించుకొని దేవుని ముఖదర్శనం చేస్తూ దేవుని దగ్గర మనం ఉంటాం. అది మహిమల శరీరం. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం పరలోకంలో ఏమైపోయామంట? వెళ్ళిపోయాము. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం చదివి మీకు బాగా అర్థమైద్ది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం చదివితే మీకు స్పష్టంగా అర్థమైంది. చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయన వెళ్ళిపోయినప్పుడు మన అందరం తీసుకెళ్ళిపోయాడు. ఆల్రెడీ మన ఆత్మలు తీసుకెళ్ళిపోయాడు. ఏమని రాస్తుంది? క్రీస్తు మన యొక్క ఆత్మను ఏం చేస్తాడంట? పరలోకంలో దేవుని యొక్క ఏం చేస్తాడంట? పెట్టేశాడు. చూడండి, ఇక్కడ క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టేశాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్కడున్నాం మనము? చెప్పండి అందరూ. ఎక్కడున్నాంట? పరలోక రాజ్యం ఉన్నాం. అక్కడ కూర్చొని పెట్టేశాడు. మనం ఇప్పుడు హక్కుదారులం ఎక్కడికి? పరలోకానికి. కొత్తగా జన్మించాలి, పరలోకంలో ప్రవేశించాలి. మారు మనస్సు, నీటి మూలంగా జన్మించాలి, బాప్తిస్మము, ఆత్మ మూలంగా జన్మించాలి, పరిశుద్ధాత్మ అభిషేకము. ఈ 3 పొందిన తర్వాత మనం పరలోకంలో జన్మిస్తున్నాము. పరలోకానికి వారసులమి, పరలోక దేవుని యొక్క కుమారులమి. కాబట్టి అక్కడ మనం వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనం మారు మనసు పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం మనము? పాపానికి చనిపోయి నీతికి మనము జీవిస్తున్నాము. పునరుద్ధానంతో మనం ఎక్కడికి వెళ్తున్నాము? పరలోకానికే వెళ్తాం. పాపానికి చనిపోయిన ప్రతి ఒక్కడు ఆ పాపానికి చనిపోయి బాప్తిస్మం పొందిన వెంటనే అతను పరలోకంలో జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడంట? చెప్పండి అందరూ. ఎక్కడ? పరలోకంలో జన్మిస్తాడు. బైబిల్ ఉన్న ప్రూఫ్స్ని ఆధారాలతో చెప్తాం మీకు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఆయనతో కూడా లేపి పరలోకంలో ఆయనతో మనల్ని ఏం చేస్తాడంట? కూర్చుండబెట్టాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడని రుజువు ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఎన్ని రుజువులు చూపించారు మీకు? మర్మాలు. ఒకటి, ఆయన చనిపోయాడు పాపుల కొరకు, తిరిగి లేపబడ్డాడు. రెండోది, ఆయన ఖాళీ సమాధి. సమాధులు ఎవరు లేరు? యేసు ప్రభు లేడు. ఇప్పుడు యెరూషలేము దేశానికి వెళ్తే ఆ సమాధి అలాగే ఉంది. అందరూ లోపలికి వెళ్ళి ఆ సమాధిని చూసి వస్తున్నారు. మూడోది ఏమంట? సాక్ష్యం చెప్పారు దేవదూతలు. ఆయన చెప్పినట్లుగా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. నాలుగోదిగా, ఆయన మాంస శరీరం కలిగి, ఎముకలు కలిగి మహిమల శరీరంతో వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళ మధ్యలో మరలా నమ్మించడానికి ఆహారం కూడా వాళ్ళ చేతులతో తిని ఉన్నాడు. ఐదోదిగా ఏమంట? మహిమ గల శరీరము. భూతాలకి దెయ్యాలకి శరీరం ఉండదంట. ఎవరికి ఉండదంట? దెయ్యాలకి భూతాలకి శరీరం ఉండదు. ఎందుకని? అవి పరలోకానికి వెళ్ళవు కాబట్టి దెయ్యాలకి భూతాలకి శరీరం ఉండదు. దెయ్యాలు భూతాలు ఎక్కడికి వెళ్తాయంట? పాతాళానికి వెళ్తాయి. కాబట్టి వాటికి ఏం లేదంట? శరీరం అనేది లేదు. కానీ దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. కాబట్టి మనకేముందంట? మహిమ గల శరీరం మనకే ఉంది. రూపాంతరం, మరురూపం చెందిన శరీరము మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఏలుబడి చేసే ఒక మహిమా శరీరం దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకనే రెండో పాయింట్కి మనం వెళ్ళిపోయినట్లయితే, మొట్టమొదటి క్రీస్తు యొక్క పునరుద్ధానము యొక్క మర్మాన్ని గురించి 5 యేసు ప్రభు ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అనేది రుజువును మనము చూసినాం. రెండోది మనం చూస్తే క్రీస్తు పునరుద్ధానము అనగా లేనిచో సమస్తం వ్యర్థమే. యేసు ప్రభు గనక పునరుద్ధానము అవ్వకపోతే, పునరుద్ధాన శక్తితో లేపబడకపోతే మనకి సమస్తం కూడా
వ్యర్థమే. ఇది నా ధైర్యం చెప్తున్నా. యేసు ప్రభు సిలువ పడ్డాడు మా కొరకు. యేసు ప్రభు మా కొరకు సమాధిని, పాతాళాన్ని, మరణాన్ని, సాతాన్ని గెలిచి బయటకు వచ్చని చెప్పుకున్నాం. అదే కనుక ఆయన పునరుద్ధానం కాకపోతే ఈ దినాన్న ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు యేసు ప్రభు గురించి చెప్పుకోవడానికి ఆధారం ఉండేదా? ఉండేది కాదు. ఉండేదా? ఉండేది కానీ కాదు. ఈ దినాన్ని మనం ధైర్యం చెప్పుకున్నాం. రెండోది మనం ధైర్యంగా పరలోకానికి వెళ్తాము. మా కోసం ఆయన మరణించి మాకు దారిని చూపించాడు, మేము కూడా మరణించి అక్కడికి వెళ్తామని ఒక ధైర్యం ఈ దినాన్ని మనకి కనబడుతుంది. కాబట్టి ఆయన పునరుద్ధరణ లేపబడకపోతే ఈ యొక్క జీవితం అంతా ఏమంట సమస్తము వ్యర్థమే. మొదటిగా మనం చూసినట్లయితే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఒకటోది కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, లేఖనముల ప్రకారము 3వ దినాన్ని ఏం చేస్తున్నాయన లేపబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు లేపబడ్డాడు కాబట్టి ఈ దినాన్ని ప్రపంచం అంతా కూడా ఏం చేస్తారంటే నమ్ముతూ ఉన్నారు. 125 దేశాలు క్రైస్తవ దేశాలు. ఏంటంట? ఎన్ని దేశాలు చెప్పండి? 125 దేశాలు క్రైస్తవ దేశాలు. 66 దేశాల దాకా ముస్లిం దేశాలని విన్నారా? 66 దేశాల దాకా ముస్లిమ్స్ ఎవరండి? యెహోవా దేవుని ఆరాధించేవాళ్ళు. అబ్రహాముకి శారా సంతానం ఉంది, హాగర్ సంతానం ఉంది. అబ్రహాము సంతానం మనమై ఉన్నాం, హాగర్ సంతానం ఇస్మాయిల్ సంతానం వాళ్ళే ఉన్నారు. ఒక దేవుడికే పిల్లలే అందరూ. అబ్రహాము యొక్క పిల్లలు 2 సంతానాలకు విభజించాడు దేవుడు కదా. ఈ 2 సంతానం అంటే ఆ 66 ఈ 125 మొత్తం ఎన్ని? దగ్గర ఈ 190 180 దేశాలు మొత్తము యెహోవా దేవుని ఆరాధిస్తారు. ప్రపంచం యెహోవా దేవుని ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, యేసు ప్రభు లేపబడకపోతే ఇన్ని దేశాలు నమ్ముతారా? అబద్ధాన్ని ఇన్ని దేశాలు నమ్ముతారా? ఇన్ని కోట్ల మంది నమ్ముతారా? చెప్పండి. యేసు ప్రభు లేపబడకపోతే ప్రపంచంలో అత్యధికముగా టూరిస్ట్ ప్లేస్గా డబ్బు సంపాదించే దేశం యెరూషలేం దేశం. యెరూషలేంకి అందరూ వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అన్ని దేశాల నుంచి. దేవుని చిత్తమైతే నేను కూడా వెళ్ళాలనుకున్నా. ఈ సంవత్సరం చివరి కానీ వచ్చే సంవత్సరం కానీ యెరూషలేంకి వెళ్ళడానికి నేను కూడా రెడీ అవుతున్నాను. ఒకసారి వెళ్ళాలి. యేసు ప్రభు జన్మించాడు, సేవ చేశాడు, మరణించాడు, తిరిగి లేచాడు, చూడాలని చెప్పేసి నేను కూడా ఆశపడుతున్నాను. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడికి ఎందుకు వెళ్తున్నాయండి? నిజం ఉంది కాబట్టి. యేసు ప్రభు సమాధిలోంచి లేపబడ్డాడు. ఇప్పుడు ఆ సమాధి ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది? 2000 సంవత్సరాల సమాధి ఉంది. ఇప్పుడు అదే సమాధి అలాగే కనబడుతుంది. యేసు ప్రభు పుట్టిన ఇల్లు, ఆయన పెరిగిన ఇల్లు కూడా ఏం చేశారు? ఒక దేవాలయం కట్టి పెట్టారు. ఆ ఇల్లు కూడా అట్లాగే ఉంది. ఆయన ఇల్లు అలాగే ఉంది, ఆయన సమాధి అలాగే ఉంది. చూడండి, అవన్నీ అలాగే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆయన నీళ్ళని ద్రాక్షాసనం చేసిన రాతి బాణలు అలాగే ఉన్నాయి అక్కడ. ఆనాడు నీళ్ళని ద్రాక్షాసనం చేసిన రాతి బాణలు కూడా అలాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అందరు నమ్ముతున్నారు. కానీ ఏమి లేకుండా యేసు ప్రభు నమ్ముతారా? యేసు ప్రభు ఎక్కడైతే సిలువ వేయబడ్డ ఆ కొండ ఇలా పగిలింది, భూకంపం వచ్చి, అది కూడా ఆధారం అక్కడ ఉంది. ఇటీవల కాలంలో ఆ బద్దలైన ఆ సొరంగం కింద వెళ్ళి చూస్తే యేసు ప్రభు యొక్క రక్తం సిలువ వేసినప్పుడు ఆ యొక్క రక్తము అందులో పడిందంట. ఆ తుఫాను వలన ఆ రక్తం వెళ్ళి కింద మందసం అప్పుడు దాచిపెట్టారు. ఆ మందసం మీద రక్తం ఉంది. ఆ రక్తాన్ని గీకి ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఇప్పటికీ బ్రతికే ఉంది ఆ రక్తం. ఏముందండి? ఇప్పటికే బ్రతికే ఉంది ఆ రక్తం. దాన్ని టెస్ట్ చేసినప్పుడు స్త్రీ పురుషుడు కలిసిన రక్తం కాదు యేసు ప్రభు. అంటే భార్య భర్త వివాహం చేసుకొని శరీరంగా కలిసిన తర్వాత ఒక బిడ్డ పుడితే ఇద్దరు రక్తం ఉంటుంది, రక్త కణాలు ఉంటాయి దాంట్లో. కానీ అక్కడ స్త్రీది మాత్రం ఉంది. అంటే ఎవరు? కన్యక గర్భములో ఆయన జన్మించాడు, కానీ పురుషుడు వలన జన్మించిన వాడు ఆయన కానీ కాదు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో ప్రతి సైంటిస్టులు కూడా ఈ దినం వరకు యేసు ప్రభు ఉన్నాడు అనే ప్రూఫ్ని చేస్తున్నారు. అందుకని దేవుని బిడ్డలైన మనము మొట్టమొదటిగా ఆయన లేపబడినాడు. రెండోదిగా మనం చూసినట్లయితే మనం ధైర్యంగా చెప్పుకోగల కారణము ఆయన లేపబడ్డాడు కాబట్టి. ఇదే కొరింథీ 15వ అధ్యాయం 14 ఒకసారి చదవండి. మరియు క్రీస్తు లేపబడి ఉండుని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఇక మనం చూసినట్లయితే యేసు ప్రభు కనుక లేకపోతే మేము యేసు ప్రభుని ప్రకటించేదే వ్యర్థమే. యేసు ప్రభు లేపడకపోతే మనం ఏమని ప్రకటిస్తాం? ఇది నాన్న
ఏం ప్రకటించడం? జనాలు ఎంతో సువార్త ప్రకటిస్తారు. ఏమని ప్రకటిస్తారు? యేసు మన కొరకు చనిపోయాడు, యేసు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, యేసు పాపుల కొరకు చనిపోయాడు, యేసు మన కొరకే సమస్తాన్ని జయించాడు, మన కొరకే సమాజం బయటకు వచ్చని చెప్తున్నాం. అదే యేసుక్రీస్తు గనక లేపబడకపోతే మన విశ్వాసానికి విలువ ఉంటుందా? ఉండదా? విలువ ఉండదు. ఏ విధంగా మనం ప్రార్థన చేస్తాం? ఈ దినాన్ని మనం ప్రార్థన చేస్తాం, యేసు ప్రభువా నువ్వు సాతాన్ని జయించావు, సమాధిని జయించావు, మరణాన్ని జయించావు, పాతాలను జయించావు, నా కొరకు సమస్తాన్ని చేసావు, కాబట్టి ఇదిగో నీ నామలో ప్రార్థన చేస్తున్నావు, నాకు ఇది జరగాలని మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నాం. అదే యేసు ప్రభువు లేపడకపోతే ఏమని ప్రార్థన చేస్తామో చేయలేము. విన్నారా? ఏమని ప్రార్థన చేస్తామో చేయలేము. దీంట్లో రెండోదిగా మనం చూసినట్లు ఏమని రాస్తుందంటే, మేము ప్రకటించే ప్రకటన వ్యర్థమే, అంటే ప్రకటించే ఆ సాక్ష్యము సువార్త, ఆ సువార్త అంతా కూడా సాక్ష్యము వ్యర్థమే. అలాగనే ఈ యొక్క సువార్తను మనం చూసినట్లయితే మేము ప్రకటించే సువార్త వ్యర్థమే, మా యొక్క విశ్వాస జీవితము వ్యర్థమే. కాబట్టి దినాన్ని మనం జరగని దాని గురించి మనము అనవసరంగా మనం మోసపోయి 125 దేశాలు నమ్ముతారండి. 125 దేశాలు నమ్ముతారా? ఎవరో ఒకరంటే పిచ్చోడు నమ్ముతాడు. అందరు నమ్ముతారా? ఈ దినాన్న సైంటిస్టులు ఉన్నారు ఏంటి, ఈ దినాన్న శాస్త్రవేత్తలు ఉన్నారు, మరి ఈ దినాన్న మరి ఎంతోమంది చదువుకున్న వారు ఉన్నారు. కానీ ఎవరు మోసపోరు. ఇప్పుడు ఆకాశంలో ఏముందో అక్కడ పోయి చూసి వస్తున్నారు, భూగర్భంలో ఏముందో చూసి వస్తారు, సముద్రంలో ఏముందో చూసి వస్తారు. ఎవరైనా పిచ్చోళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. యేసుప్రభు గురించి ఉట్టిగా చెప్పేసి నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కానీ అన్ని ఆధారాలు ఉంటేనే ఆయన ఏం చేస్తారంటే దినాన్న నమ్ముతున్నారు. 15వ వాక్యం చదవండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. ఇక మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాము? 15వ వాక్యం చెప్పింది. నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చదువుతారు. మీ విశ్వాసమును వ్యర్థమే, దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 15వ వాక్యంలో ఏమని చదువుతున్నాము? దేవుడు క్రీస్తును లేపునని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దేవుడు లేపాడని చెప్పేసి మనం సాక్ష్యం చెప్తున్నాం. యేసు ప్రభు లేకపోతే ఆయన గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళమా? చెప్పండి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లోంచి లేపకపోతే ఈ దినాన మనం ఏమని ప్రసంగాలు చేయగలము? ఈ దినాన ప్రతి వారు బైబిల్ పట్టుకొని సేవకులు అయిపోయి ప్రతి వాళ్ళు సేవ చేస్తారు. దేన్ని ఆధారం చేసుకొని సేవ చేస్తారు? ఏ దేవుడు చేయని త్యాగం చేసిన వాడు యేసు ప్రభు. ఏ దేవుడు కూడా చనిపోయిన వాడు తిరిగి లెగలేదు కాబట్టి ఆయనే యేసు ప్రభు. కాబట్టి ఆ నిజమైన దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఏం చేస్తే నాన్న నమ్ముతున్నారు. అందుకని ఇటీవల కాలంలో అనేక మతస్థులు కలిసి ఒక మీటింగ్ పెట్టారంట. ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారంటే, అందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారు కాబట్టి వీళ్ళందరూ మనము అరికట్టాలి, యేసు ప్రభుని అబద్ధికుడిగా చేసి జనాల్ని యేసు ప్రభు నుంచి పక్కకి తిప్పాలి అని చెప్పుకున్నారంట. అప్పుడు అందరూ ఒక వ్యక్తి లేచి, అయ్యా వాళ్ళకున్నది ఒకే ఒక బలము, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, ఆ బలాన్ని ఎవడ ఆపలేడు, అయితే దాన్ని మనం అబద్ధంగా చేయాలంటే మనం కూడా ఒకటి చచ్చిపోయి మనం లేచామనుకోండి, ఆయన ఒకటే మేము ఒకటే అని చెప్పుకోవచ్చు అని చెప్పాడు ఒకడు. అప్పుడు వాడు చెప్పాడు, ఆ పని ఏదో నువ్వే చేయరా అన్నారంట. అది నా వల్లట ఇది సత్యంగా నేను ఎక్కడ లెగుస్తాను, నన్ను ఎవరు లేపుతాను అంటే. మన బలమే పునరుద్ధానము. చెప్పండి అందరూ హల్లెలూయా. ఎవడు దాన్ని మార్చలేడు. అందరు కలిసి మీటింగ్ పెడితే ఏంట్రా వాళ్ళ బలం అంటే, చనిపోయి లేచాడయ్యా, అట్లా ఏ దేవుడు ఇంకా లెగలేదు, ఇంకా ఎవరు లెగలేదు, చచ్చినవాడు ఎవడు కూడా పుట్టలేదు. ఎంతమంది నేను చచ్చిపోయి లెగుస్తాను నన్ను సమాజం చేయమని వాడు మట్టిలో పురుగులు పట్టుకుపోయాడు, తిరిగి ఎవడు బయటికి రాలేదు. కాబట్టి యేసు ప్రభువుని అబద్ధికునిగా చేయటం ఎవడి వల్ల కాదు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, ఈ సాక్ష్యం నిజమా అబద్ధమా? చెప్పండి. ఈ సాక్షి నిజమా అబద్ధమా? నిజము. తర్వాత 15వ వాక్యం ఇంకో మాట రాస్తుంది. 15వ వాక్యం ఏమని రాస్తుంది? మృతులు లేపబడిన యెడల దేవుడు ఆయన్ను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యము
అగపడుచున్నాం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇది నిజము. కాబట్టి మనము దేవుని నమ్ముతున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని మందిరానికి వస్తున్నాము, దేవుని నామములో బాప్తిస్మం పొందుతున్నాం, పరలోకం కోసం ఎదురు చూస్తాం. అలాగే అనేకులు కూడా ఈ సత్యాన్ని మనం ఏం చేస్తాము, ప్రకటించి అనేకులు దేవుని దగ్గరికి నడిపించాలి మనము ప్రయాసపడుతున్నాము. 17 వాక్యం చదవమ్మా. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, మొట్టమొదటిగా చదివిన దాంట్లో మొట్టమొదటిగా ఆయన లేపబడ్డాడు అనేది ఒక రుసువు. రెండోది మన విశ్వాసము మనకి లేపబడకపోతే వ్యర్థమయ్యేది. మూడోది ఆయన లేపబడకపోతే మన సాక్షి అబద్ధము. నాలుగోది ఏమని రాస్తుందంటే ఆయన లేపబడకపోతే మనం ఇంకా పాపంలోనే ఉండేవాళ్ళమి. ఎక్కడ వాళ్ళంట పాపంలోనే. సర్వలోక పాప పరిహారం తద్రక్తం పరమాత్మం పుణ్యదాన బలియాగం. సర్వలోకానికి పాప పరిహారం చేయడానికి ఒక పరమాత్ముడు రావాలి, పుణ్యదానం చేయాలి. మనం చదివాం కదా, అనేకులు అపరాధముల వలన తీర్పు వచ్చింది, కానీ ఒక్కని యొక్క పుణ్యకార్యం వల్ల అందరికి ఏమొచ్చిందంట, కృపాదానం వల్ల నీతిమంతులుగా మార్చబడ్డారు. మనందరం నీతిమంతులుగా మార్చబడ్డానికి యేసు రక్తము నీతిగల రక్తం కాబట్టి ఆయన పుణ్యకార్యం చేయబట్టి ఆ పుణ్య దానాన్ని మనం పొందుకోబట్టి ఈ దినాన్న ఉచితంగా నీతిమంతులుగా మనము చేర్చబడుతున్నాం. మన నిమిత్తం ఆయన బలిగా మార్చబడ్డాడు. కానీ యేసు ప్రభు కనుక చనిపోకపోతే, ఆయన రక్తం మనకు చిందించబడకపోతే, ఆయన లేపబడకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళు చెప్పండి? పాపంలోనే ఉండేవాళ్ళం. చెప్పండి అందరూ, ఎక్కడ అంట పాపంలోనే ఉండేవాళ్ళం. దావీదు ఉన్నాడు, నా తల్లి పాపంలో గర్భం ధరించను, నేను పాపంలోనే జన్మించాను. జన్మ పాపము కర్మ పాపము. తల్లి వలన జన్మము పాపమే, జీవించిన జీవిత కర్మ నేను చేసుకున్నదే పాపం అని చెప్పారు. కాబట్టి ఈ పాపం అంతా తీసుడికి ఏం చేయాలి, యేసుక్రీస్తు రావాల్సింది. ఏముందంట, యేసుక్రీస్తు రావాల్సింది. మీ అందరికి తెలుసు, అంతకుముందు కూడా చెప్పాను. మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత మొట్టమొదటి మనిషికి మనస్సాక్షి ఇచ్చాడు. ఏ సాక్షి ఇచ్చాడ? ఆ మనస్సాక్షి ఇవ్వకముందు మనిషికి ఏమీ ఇవ్వలేదు. ఆయన అజ్ఞానంగా ఉంచాడు. ఎలా ఉంచాడంట? అజ్ఞానంగా ఉంచాడు. అంటే అమాయకత్వము. ఈ అజ్ఞాన కాలంలో సాతాను వల్ల మోసం చేస్తుంది. దేవుడి తోట మధ్య ఏ పండున తినవద్దన్నాడా అంటే, అవును, మంచి చెట్లు తలనిచ్చే వృక్షాన్ని తినవద్దనంటే మీరు తినండి, మీరు సావనని చెప్పింది. ఫస్ట్ మనుషులు మోసపోయిన తర్వాత మరలా మనిషి మోసపోకుండా మంచి మార్గంలో ఉంటాకి మనస్సాక్షి ఇచ్చాడు. అంటే ఆ మనసు ఏది మంచిదంటే అది మంచిది, ఏది చెడ్డదంటే అది చెడ్డది. ఇప్పుడు ఆదాము అవ్వలు ఆ పండు తిన్న తర్వాత వారు తోట మధ్యలో దాక్కున్నారు. దేవుడు వచ్చి పిలిచిన తర్వాత ఏమన్నారు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు మేము తోట మధ్యలో దాక్కున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళకి తప్పు అనేది ఎలా తెలిసింది? మనస్సాక్షి. చెప్పండి. ఆ మనస్సాక్షి కాలం ఎప్పుడు దాకా వచ్చిందంటే నోవాహు కాలం వరకు, ఏబు కాలం వరకు వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనస్సాక్షిని చంపేసి తప్పు చేస్తూ ఉన్నారు. అంటే ఆజ్ఞని అతిక్రమించుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే దేవుడు మరలా వీళ్ళకి భయము కలగాలి, మంచి మార్గంలో ఉండట్లని చెప్పేసి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు అంట? మనకు బైబిల్ ఫస్ట్ బైబిల్ ఏది చెప్పండి నాకు? ఫస్ట్ బైబిల్ ఏది మనకి? 10 ఆజ్ఞలు. అదే ధర్మశాస్త్రం. అదేనా? 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవుడికి మనిషికి, 6 ఆజ్ఞలు మనిషికి. బైబిల్ దేవుడితో మనిషికి ఎలా ఉండాలి, మనిషితో మనిషి అలా 2 చెప్తుంది అనమాట. కాబట్టి 10 ఆజ్ఞలు బైబిల్ ఇచ్చిన తర్వాత 10 ఆజ్ఞలు మీరి ధర్మశాస్త్రం భయపడకుండా మరలా పాపం చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే బలులు ఇచ్చాడు. మీ పాపానికి బలి చెల్లిస్తే పాపం చేయకుంటారు. చిన్న పాపానికి పావురము, కొంచెం పెద్ద పాపానికి కోడి, ఇంకొంచెం పెద్ద పాపానికి మేక, ఇంకొంచెం పెద్ద పాపానికి దూడ. ఇప్పుడు ఏమైపోతుందంటే చిన్న తప్పు చేస్తే మళ్ళీ మనం పావురం తీసుకెళ్ళాలి, లేదా మన శిక్ష వచ్చి నాశనం అయిపోతాం. చిన్న తప్పు చేసి మళ్ళీ కోడి పట్టుకెళ్ళాలి, ఎంత డబ్బు ఖర్చు అని చెప్పి మానేస్తని చెప్పి పెట్టాడు. కానీ దేవుడు తిండిపోతాడు ఈ బలులు తినడానికి పెట్టలే. దేనికి పెట్టలే అంట? కొంతమంది పాస్టర్లు ప్రసంగాలు చేస్తుంటారు, అమ్మా బియ్యంలో రోజు గుప్పుడు బియ్యం తీయాలమ్మా, నెల రోజులకి ఏం చేయాలంట, సంచి పట్టుకు రావాలి, నీకు వచ్చిన ప్రతి పండ్లో ప్రతి కూరగాయలు ఏం చేయాలంట అన్నీ. మన చర్చికి అయితే ఎవరు ఏమి తేరండి, మహాపరిశుద్ధులు మనవాడైతే. మన చర్చికి వచ్చిన ఉట్టి బైబిల్ లేకుంటే వాళ్ళు బ్యాగ్ పట్టుకుని వస్తారు అంతే. ఏనాడు ఏమి తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇక్కడ మనకి. కాబట్టి తేలదని నేను చెప్పట్లేదు, తెమ్మని నేను చెప్పట్లేదు. ఆ బలి దేవుడు ఎందుకు పెట్టాడంటే, నువ్వు తప్పు చేస్తాడు అంత పెద్ద దూడ కొనుక్కెళ్ళి ఇవ్వాలంటే కష్టం కదా, దాని కొరకు భయపడి మానేస్తాను దేవుడు ఏం చేస్తాడంట బలి పెట్టాడు. కానీ తప్పు చేస్తున్నారు, బలి అర్పిస్తారు, పాపం మానట్లేదు, మనస్సాక్షికి భయపడలేదు,
ధర్మశాస్త్రానికి భయపడలేదు. బళ్ళు అర్పించాల్సి వస్తుంటే దానికి భయపడలేదు. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే న్యాయాధిపతులు పెట్టాడు. ఎవరు పెట్టాడంట? వాళ్ళు ఏ తీర్పు తీరిస్తే అదే తీర్పు అనమాట. ఇప్పుడు కూడా కొన్ని ఊర్లో చూడండి, ఊర్ల నుంచి వెలివేసేస్తారు తీర్పు తీస్తే. ఆడ ఇల్లు వాకిలు వదిలేసి అలా వెళ్ళిపోవాలి. పెద్ద మనిషి వేసే తీర్పే జరగాలి. అలాంటి ఒక తీర్పులు పెడితే దానికి కూడా వాళ్ళు ఏం చేయలేదు, భయపడలే. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు, మనిషిని భయపెడతాకి తప్పు చేయడానికి ప్రవక్తలు ఇచ్చాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా చెప్తున్నాడు, నువ్వు ఈ పాపం మానపోతే నీ మీదకి మరణం వస్తుందంట అని చెప్తుంటే దాన్ని కూడా ఎవడో భయపడలే. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఇలా కాదు ఇంకా కఠినంగా పెట్టాలని చెప్పేసి రాజులను ఇచ్చాడు. రాజే దేవుడు, అరే వాడిని చంపరంటే వాడిని చంపేయాల్సిందే. రాజే ఒక దేవుడు అనమాట. అట్లా పెడితే కూడా మనుషులు ఏం చేయట్లేదు, రాజులు భయపట్ల. ఇక కాదులే నేనే వెళ్తానన్నాడు యేసుప్రభు. ఏమనంట, నేనే పోవాలి, వీళ్ళందరూ పాపాలు పోవాలంటే ఇక నేనే లోకానికి పోవాలని ముందు యోహాను పంపించాడు. ఎవరు పంపించాడంట, వెళ్ళి నువ్వు బాప్టిస్ట్ స్టార్ట్ చేయి, నేను వచ్చిన తర్వాత అందరూ బాప్టిస్టులు పొందుతారు, ఆ తర్వాత నేను వచ్చి చేయాల్సిన సేవ అంతా చేస్తానని చెప్పి ఎవరు వచ్చారంట, యేసుప్రభు వచ్చాడు. అర్థమైంది ఇప్పుడు మ్యాటర్ మీకు? మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా? నాశనం కావాలని కోరుకుంటున్నాడా, బాగుపడాలని కోరుకుంటున్నాడా? యేసుప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే అది మంచిగా ఉండాలని. అంతేగాని చంపేయండి, నరికేయండి, పొడిచేయండి యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. కుడి చెమ్మది కూడా ఏం చేయాలంట, ఎడం చెమ్మడి ఏం చేయాలంట, కొట్టించుకోవాలి. అందుకని ఎన్నో చర్చ మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకని తిరుగుబాటు చేయట్లేదు కాబట్టి. దేవుని వాక్యం లోబడుతున్నారు, దేవుని భయపడుతున్నారు. చనిపోతే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, ధైర్యంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదురు తిరగట్లేదు. కారణం ఏంటి, దేవుడు ఎదురు తిరగమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఇక్కడ చదువుతున్న వాక్యంలో యేసు ప్రభుని మనం చూసినట్లయితే కనుక ఆయన పరలోకానికి వెళ్ళింది నిజము, ఆయన మన కొరకు వచ్చింది నిజము, పాపుల కొరకు చనిపోయింది నిజము. కాబట్టి నాలుగోది, యేసు ప్రభు కనుక చనిపోయి లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళమి, పాపంలోనే ఉండేవాళ్ళం. ఐదోది మనం చూస్తే దీంట్లో 1 కొరింథీ 15:18 వాక్యం. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. యేసు ప్రభు గనక లేపబడకపోతే నిద్రపోయిన వాళ్ళు లేపబడేవాళ్ళు కాదు, సమాధిలో ఉండి అట్టగే కుళ్ళు కంపుకొని చచ్చి మురిగిపోయేవాళ్ళు అన్నమాట. వింటున్నారా? మరి యేసు ప్రభు లేపబడ్డాడు కాబట్టి యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? అనేక సమాధులు పగలగొట్టబడి అనేక పరిస్థితులు లేపబడి రోడ్ల మీద ఏం చేశారంట, నడిచారు, నడవలేదా చెప్పండి? యేసు ప్రభు చనిపోయినప్పుడు, యేసు ప్రభు సిలువ వేసినప్పుడు అనేక మంది పరిస్థితులు లేచి రోడ్ల మీద నడిచారా, నడవలేదా? ఆ మాట చదవండి. మత్తయి సువార్త 27:53 వాక్యం. సత్యము బైబిల్ ఆధారం ఉన్నాయి మనకి. 27:53 వాక్యం మత్తయి సువార్త. సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. 52లో మనం చదువుతున్న సమాధులు తెరవబడిను, నిద్రించి అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచినాయి. యేసుప్రభు కనుక సమాధి చనిపోకపోతే ఈ పునరుద్ధానం వచ్చేది కాదు. ఆయన చనిపోయాడు కాబట్టి అనేకులు ఏం చేస్తారు, సమాధులోంచి లేపబడ్డారు. 53 ఏమని రాస్తుంది, వారు సమాధుల్లోండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనపడ్డారు. ప్రూఫ్ ఉందా లేదా? ఉంది. ఉందా లేదా? ఉంది. కాబట్టి దేవుని బిడ్డ మనము యేసు ప్రభుని అబద్ధికుడిగా ఎవడో చేయలేడండి. అందుకని మనం చదువుతున్న యేసు ప్రభు కనుక లేపబడకపోతే మనం కూడా ఏమైపోయారంట, నశించిపోయేవాళ్ళమి. ఇది నిజము కానే కాదు. అందుకనే ఆ రోజుగా మనం చూసినట్లయితే కనుక యేసు ప్రభు కనుక మరణాన్ని ఆయన పొందకుండా ఆయన మరణంలోని సమాధులు లేకుండా ఉంటే ఆ యొక్క జీవితం జయం అనేది మనకు ఉండేది కానే కాదు. 15లో 54-55 వాక్యాలు చదవండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 54లో ఈ అక్షయమైనది, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ మూల. కాబట్టి యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు. అందుకే బైబిల్లో ఒక వాక్యం రాస్తుంది, మరణ పాతాళములు వేదనలు ఆయన్ని బంధించుట అసాధ్యం, ఇంపాసిబుల్. ఆయన్ని ఎవ్వరు బంధించలేరు. ఆయన్ని బంధించే శక్తి భూలోకంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఆయన మరణ పాతాళ వేదనలు ఆయన్ని
బంధించలేకపోయినాయి. కాబట్టి ఇక్కడ ఆయన మరణించాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, మరణం ముళ్ళు విరిచి మూడో దినాన్ని బయటికే వచ్చేసాడు. కాబట్టి ఆయన కనుక రాకపోతే కనుక మనకి ఈ దినాన్న మనకి జయ జీవితం ఉండేదా చెప్పండి? చెప్పండి, మనకి మరణం మీద అధికారం ఉండేదా? కాబట్టి ఈ దినాన్న మనం కూడా ఏం చేస్తున్నాము? జయ జీవితాన్ని మనము పొందుకుంటున్నాము. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో యేసు ప్రభువు కనుక మరణించకపోతే ఈ దినాన్న మనకి పునరుద్ధానం అనేది ఉండేది కాదు. పునరుద్ధానం యొక్క బలం మనకు ఉండేది కాదు. ఈ మట్టి అనే శరీరం మహిమల శరీరం ధరించుకునేది కానే కాదు. కాబట్టి ఈ మట్టి అనే శరీరం దేని ధరించుకుంటుందంట? మహిమల శరీరం క్షయమైంది, అక్షయతను ధరించుకున్నాడు. క్షయం అంటే పాడైపోయింది, అక్షయం అంటే పాడు కాంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:21 వాక్యం చదవండి. ఫిలిప్పీ 2:21 చదివితే స్పష్టంగా రాస్తుంది. అందరూ తమ సొంత ఫిలిప్పీ కార్యములను 2:21. అదే అందరూ తమ సొంత కార్యములనే ఆ చూచుకొనుచున్నారు మాట గాని కాదమ్మా. ఫిలిప్పీ 3:21. 21 సమస్తమును సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చూసారా, ఆయన మన దీన శరీరం మట్టి శరీరము, ఆయన మన మట్టి శరీరాన్ని తన మహిమల శరీరముకు సమరూపముగా మార్చు. కాబట్టి దేవుడు కనుక పునరుద్ధాన శక్తితో లేపబడకపోతే ఈ దినాన మన శరీరం మహిమల శరీరంగా మారేది కాదు. అంటే క్షయమని ఈ శరీరము అక్షయతను ధరించుకునేది కాదు. కాబట్టి ఈ దినాన మన ధైర్యం ఉంది. ఏంటంటే ఈ మట్టి శరీరం పాత పెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాము? అనేకులు మతస్థులు ఏం చేస్తారు? కాల్చి ఆ బూడి తీసుకెళ్ళి గంగలో కలుపుతారు. కాల్చి ఆ బూడి తీసుకు ఏం చేస్తారు? గంగలో కలుపుతారు. కానీ మనం ఏం చేస్తున్నాము? సచ్చినవాడికి ఏం చేస్తాం? శుభ్రంగా స్నానం చేయించి వాడికి తెల్ల బట్టలేసి ఒక మంచి పెట్టి తయారు చేసి ఆ పెట్టిలో పెట్టి ఘనంగా మోసుకెళ్ళి ప్రార్థన చేసి పెట్టిలో గుంత తీసి గుంటలో పెట్టి భద్రం పెడతాం. ఎందుకని? యేసు ప్రభువు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, మనిషి కుమారుని యొక్క స్వరం విన్నప్పుడు సమాధులు ఉన్న వారు అందరూ బయటికి వస్తారు. ఒక దినాన్న దేవుడు తన పరిస్థితులు పిలవడానికి వచ్చినప్పుడు మధ్యాకాశంలో సమాధులు తెరవబడతాయి. కాబట్టి మనకు నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. క్షయమైపోయిన శరీరం మరలా అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైన శరీరం అమర్తను ధరించుకుంటుంది. గోధుమ సచ్చి భూమిలో ఉంటేనే కానీ అది అనేకంగా ఫలించదు. కాబట్టి మనందరికీ నిరీక్షణ ఏంటంటే మరలా ఈ శరీరము మహిమల శరీరము ధరించుకుంటుంది. ఏడవదిగా మనం చూసినట్లయితే కనుక ఇదే కొరింథీ 15:57 వాక్యం చదువుకుందాం. 15:57. ఆ కొరింథీ మూసేయద్దు. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధిని, పాతాళాన్ని, మరణాన్ని, సాతాన్ని గెలిచాడు కాబట్టి జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికే స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనం ఏం చేస్తున్నాము? జయ జీవితాన్ని చేస్తున్నాం. యేసు ప్రభు మనకు ముందుగా మాదిరి ఉంచి ఆయన జయించి వెళ్ళాడు కాబట్టి మనం కూడా ఏం చేస్తాము? జయించగలని చెప్పే ధైర్యంతో మనం ఏం చేస్తామంట? ముందుకే వెళుతున్నాము. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క మర్మాన్ని గురించి 5 కార్యాలు మనం నేర్చుకున్నాము. రెండవదిగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము లేపబడనిచో సమస్తము వ్యర్థమే అని చెప్పేసి మనము ఆయన లేపబడ్డాడు కాబట్టి సమస్తము నిజమని మనం చూస్తున్నాం. దీంట్లో 3వ భాగానికి వెళ్దాం. ఎన్నో భాగం అంట? 3వ భాగానికి మనం వెళ్దాము. చక్కగా త్వరగా మీరు చదవాలి. ఎందుకంటే ఎక్కువ ఆధారాలు మీకు ఇస్తాను బైబిల్లో. ఈ ఆధారాలు మీరు పెట్టుకొని ఎప్పటికీ యేసుప్రభువు నిజమైన దేవుని మీరు తెలుసుకొని 10 మందికి ప్రకటించాకి ఇది చాలా బలంగా మీకు పనిచేస్తుంది. ఇప్పుడు 3వదిగా మనం చూస్తే క్రీస్తు పునరుద్ధానము అయిన తర్వాత క్రీస్తు 40 దినాలు కనపడ్డాడు అందరికీ. ఎన్ని దినాలంట? పార్ట్ 1 సేవ చేసి మరణించాడు. పార్ట్ 2 లేపబడిన తర్వాత అందరికీ అన్ని రకాల నమ్మకము వచ్చింది. పార్ట్ 3 వాళ్ళు నమ్మి వాళ్ళు యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి కావలసినంత ఆధారాల కోసము ఆయన లేచి పారిపోయింటే వాళ్ళకి ఏం తెలిసేది కాదు. లేచి మళ్ళా 40 దినాలు వాళ్ళ మధ్యలో సంచరించి ఆయన నిజమైన వాళ్ళని ఆయన ప్రూఫ్ చేసుకున్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వాక్యం, 3వ వాక్యం, 4వ వాక్యం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకును వారికి అగపడుచు
దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి చాలు. వారికి యేసు ప్రభు శ్రమ పడిన తర్వాత, చనిపోయిన తర్వాత, లేపబడిన తర్వాత 40 దినాలు వాళ్ళకి కనబడి అన్ని ఆధారాలు, రుజువులు చూపిస్తాడంట. ఏం చూపిస్తాడంట? అన్ని ఆధారాలు, ప్రూఫ్స్ అన్నీ వాళ్ళకి చూపించాడు. ఎన్ని రోజులు చెప్పండి? 40 రోజులు. ఒక్కళ్ళకి మాత్రమే కనపడి వెళ్ళిపోయాడా? అందరికి కనపడ్డా? ఎంతమంది కనపడ్డాడు మేము చూపిస్తాం. టకటకని రాసుకోండి, ఎక్కువ టైం ఉండదు. చదివేవాళ్ళు మాత్రం స్పీడ్గా చదవండి. మొట్టమొదటిగా యేసుప్రభు మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివినట్లయితే మగ్దలేని మరియకు ఫస్ట్ కనపడ్డాడు. యేసుప్రభు సమాధిలోంచి లేచిన తర్వాత 40 రోజులు సంచరించేటప్పుడు మొదటి వ్యక్తి మగ్దలేని మరియా. చదవండి. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. మొదట మగ్దలేని మరియ కనపడ్డాడు. ఆమె ఎవరంట? 7 దెయ్యాలు పట్టిన ఆమె. యేసుప్రభుని వదిలిచ్చాడు. 7 దెయ్యాలు వదిలించింది. ఆమె కృతజ్ఞత కలిగి యేసుప్రభుని చూడడానికి అందరికంటే ముందే వచ్చింది. ఏమని? 3వ దినాన్ని లెగిస్తాయి. కానీ శిష్యులు రాలేదు. ఎందుకని? ఆయన చంపేశారు కాబట్టి ఇప్పుడు మనం కనపడితే మనం చంపేద్దాం దాక్కున్నారు వాళ్ళు. కానీ ఈమెకేంటి? యేసుప్రభు చేసిన ప్రసంగం అలాగే మైండ్లో బై హ్యాడ్గా రిఫిట్ అవుతా ఉంది. 3వ దినాలు వెళ్ళాలి, 3వ దినాలు అందరికంటే ముందుగా వచ్చి అక్కడ ఏడుస్తుంది. అయ్యో నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరిని ఎత్తుకుపోతే నాకు చెప్పండి అయ్యా, నేను వెళ్ళి తీసుకుంటా అంటుంది. కానీ యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నారు అక్కడ. ఆమెకు అర్థం కాల. అప్పుడు మరియా అన్నాడు. ఏమనంట? మరియా అన్నాడు. ప్రభువా అంతే. వద్దు దగ్గర రా, మాకు నన్ను ముట్టుకోకూడదు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తర్వాతే నన్ను ముట్టుకోవాలి, ఇప్పుడు ముట్టుకోవడం చెప్పేసి మాట్లాడి అందరికి చెప్పు అని చెప్పేసి ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా వచ్చాడు. ఫస్ట్ ఎక్కడికి వచ్చాడు ఆయన? ఒక యుద్ధంలో గెలిచిన తర్వాత ఒక సైనికుడు ఏం చేయాలంట? అతని కెప్టెన్ కనపడాలి ఫస్ట్. ఒక యుద్ధం చేసిన తర్వాత భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోకూడదు. యుద్ధమైన తర్వాత ఏం చేయాలంట? సైనికుడికి ఎవరైతే లీడర్ ఉన్నాడో అక్కడికి వెళ్ళి కనపడాలి, తర్వాతే ఇంటికే వెళ్ళాలన్నమాట. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడు? మరియ దగ్గరికి వస్తే నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి ఇంక వెళ్ళలేదు, వెళ్ళి వస్తా అని చెప్పాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కనపడ్డాడు. మళ్ళీ ఇక్కడ 40 దినాలు ఏం చేస్తాడంట? సంచరించాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎవరు కనపడ్డాడు? మగ్దలేని మరియ. రెండోదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వాక్యం అనేక మంది స్త్రీలు కూడా వచ్చారు అక్కడికి. ఇంకా కొంతమంది స్త్రీలు అనమాట. 28వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. చాలు. ఇక్కడ కొంతమంది వచ్చారు. యేసు ప్రభు మీకు శుభం అని చెప్పాడు. శుభం అంటే అర్థం ఏంటి? సమాధానం కలుగునుగాక. చెప్పండి. మనం అందరం ఏమంటున్నాం? వందనాలేండి వందనాలేండి అంటున్నాం మనం. కానీ యెరూషలేము చేసిపోతే షలోం అంటారు. ఏమంట? షలోం అంటే నీకు సమాధానం కలుగునుగాక. దాన్ని ముస్లిమ్స్ ఏమంటారు? సలాం వాలేకుం అంటే నీకు సమాధానం కలుగునుగాక. వాడేమంటాడు? వాలేకుం సలాం అంటాడు. అంటే సమాధానం తీసుకున్నా అంటాడు. మనం వందనాలండి వందనాలు వందనాలండి దాని అర్థం ఏంటి తెలియదు. కానీ మనం కలిసినప్పుడు ఏమంటే నీకు సమాధానం కలుగునుగాక అనాలి. అప్పుడు ఆ వ్యక్తి ఏమనాలి? సమాధానం తీసుకున్నాను అనాలి. అదేనా? కాబట్టి ఇక్కడ యేసు ఏం చెప్పాడు? ఏ ఇంట్లో మీరు ప్రవేశిస్తారో ఆ ఇంటికి శుభమని చెప్పండి. ఆ ఇంట్లో పాత్రుడు అర్హుడు ఉంటే మీ సమాధానం వాళ్ళకే కలిగిద్ది. లేదు అయోగ్యుడు ఉంటే మీ సమాధానం తిరిగి రిటర్న్ వచ్చేస్తా. అంటే ఏంటి? ఒక సమాధానం పొందాలి కూడా ఒక అర్హత ఉండాలి. కాబట్టి యేసు చెప్పాడు మీకు శుభమని చెప్పగానే వాళ్ళు అర్థం చేసుకుని వెంటనే యేసు కాళ్ళు పట్టుకుని మొక్కి ఏం చేస్తాను? దానికి దండం పెట్టారు. అప్పుడు ఆయన చెప్పాడు మీరు వెళ్ళి అందరికీ చెప్పండి, నేను లేచినని చెప్పండి అని చెప్పాడు. కాబట్టి ఇట్లా యేసు ప్రభు 40 దినాల్లో అనేకులకు కనపడ్డాడు. మూడో వ్యక్తి ఎవరు? ఎమ్మాయి గ్రామం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 15వ వాక్యంలో ఎమ్మాయి గ్రామం నుంచి యెరూషలేముకు వచ్చి యేసు ప్రభు శిలువ మరణాన్ని చూసి వెలుచుండగా వారు ఇంకా తిరిగి ప్రయాణంలో ఉండగానే యేసు ప్రభు వాళ్ళకి కనపడ్డాడు. ఇద్దరు వ్యక్తులకి. చదవండి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. యేసు ప్రభువే వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో నడిచి వాళ్ళతో మాట్లాడాడు. కిందకు 2 వచ్చారు. కిందకు వచ్చేస్తే మీరు ఎవరిని గురించి మాట్లాడతారు అన్నారు. చదవండి ఆ మాట. 2 వచ్చారు. కిందకు వస్తే ఏముంది? యేసు ప్రభు అడుగుతాడు మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాను అన్నాడు. ఎవరు చెప్పి వేస్ట్, అసలు బైబిల్ చదివి మొక్కలే కాదు. 19వ వచనం చదవండి. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను. 17వ వాక్యం రాస్తుంది. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముఖులే నిలిచిరి. యేసు అడుగుతాడు మీరు ఎవరి నుంచి మాట్లాడుకున్నారు ఇద్దరు అంటే వాళ్ళు స్టన్ అయిపోయి సడన్గా అక్కడ దుఃఖంతో ఆగిపోయారంట. అరే
ఇంత పెద్ద సిలువ మరణం జరిగింది, ఇన్ని లక్షల మంది వచ్చి ఆ ఊరేగింపు చూశారు. ఒక నీతిమంతుడు, ఒక దేవుడు మన కొరకు మరణిస్తే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతూ నీకు తెలియదా అంటున్నారు. ఎవరిని? యేసు ప్రభు. అంటే యేసు ప్రభు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, నా గురించి అలా అని తెలుసుకోవడానికి వచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. కానీ ఆయన యేసు ప్రభు వాళ్ళకే, కానీ తర్వాత తెలుసుకున్నారు. ఇక్కడ ఎక్కడ తెలుస్తున్నారు? 31వ వాక్యంలో వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యమైపోయాడు. వెళ్ళిపోయాడు. ఇక టెస్ట్ చేశారన్నమాట వాళ్ళని. కాబట్టి మనం మాట్లాడుకునే మాటలు ఎవరి గురించి మాట్లాడాలి? యేసుల గురించిన సంగతులే మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు, ముసలు ముచ్చట్లు, కల్పన కథలు, దురద చెవులు, అనుకూల బోధలు, డంబ మాటలు ఇవన్నీ మనలో ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడాలి? యేసు గురించి. వాళ్ళట్లాగా వీళ్ళట్లాగా అక్కడట్లా ఇక్కడట్లా వీళ్ళ మాటలు వాళ్ళ మాటలకి ఇవన్నీ చెప్పుకుంటే అన్ని సైతాన్ పనులు మనం చేసేది. అలాంటప్పుడు దేవుడు మన దగ్గర ఉండడు. ఎవరుంటారు మన దగ్గర? సాతానే ఉంటుంది. కానీ నువ్వు దేవుడి గురించి మాట్లాడితే ఎవరు వస్తారు? యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? ఇక్కడ చూడండి 19వ వాక్యంలో, ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోనూ వాక్యములోనూ శక్తి గల ప్రవక్త ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. దేవుని యొక్క గ్రేట్నెస్ గురించి వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. యేసు ఆశ్చర్యపడిపోతున్నా, అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు. ఈ దినాన్ని దేవుని గురించి చెప్పు, ఆయన ఎంత సంతోషపడతాడో తెలుసా, ఎంత ఆనందిస్తాడో తెలుసా. ఈ దినాన్ని దేవుని గురించి మనం మాట్లాడట్లేదు. కొంతమంది సినిమాల గురించి, సినిమా స్టోరీల గురించి, సీరియల్ గురించి ఇంకా ఏయో రకరకాల మాట్లాడుకొని సమయం అంతా ఏం చేస్తారు? వ్యర్థపరుస్తారు. కానీ అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు రాకూడదు. యేసు ప్రభు ఎవరు కనపడ్డాడు? ఎమ్మాయు గ్రామస్తులకి ఆయన కనపడినట్లుగా మనం చదువుతున్నాం. ఆ తర్వాత 4వదిగా మనం చూస్తే 11 మంది శిష్యులు కనపడ్డాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 36 వాక్యం చదవండి. 24:36 మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవునుగాక అని వారితో అనెను. ఎంతమంది శిష్యులు అంటే 11 మంది శిష్యులు. ఎంతమంది? 10 మంది శిష్యులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఎంతమంది అంట? 10 మంది శిష్యులకు ఉన్నారు. చదవండి 33వ వాక్యంలో. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను. ఎంతమంది అక్కడ? మొత్తము 11 మంది ఉన్నారు అన్నమాట. ఈ 11 మందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే భయపడ్డారు. భయపడినప్పుడు ఆయన వాళ్ళకి ధైర్యం పరిచి ఏం చేస్తారంట? 35వ వాక్యంలో త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచటం వలన తమకు ఎలాగో తెలియబడినో అది వాళ్ళు చెప్పారు. ఎవరంటే ఈ అమ్మాయి గ్రామానికి వెళ్ళే వాళ్ళు కూడా శిష్యులు కలుసుకొని, అయ్యా మీకు కనపడ్డా మాకు కనపడ్డారని చెప్పేసి ఆయన స్టైల్ చెప్తున్నారు. ఆయన స్టైల్ ఏంటంటే ఆయన స్టైల్ చెప్పండి. రొట్టె విరిచే స్టైలు. ఎన్నోసార్లు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు 5,000 మంది తిన్నప్పుడు 7,000 మంది తిన్నప్పుడు ఆయన స్టైలే వేరుగా ఉంటుందండి. ఆ రొట్టె విరిచే స్టైల్. వీళ్ళు చెప్తున్నారు రొట్టె విరిచడానికి గుర్తుపట్టారు. అప్పుడు కానీ గుర్తుపట్టలే. రొట్టె విరగానే గుర్తుపట్టి ఆయన టక్కన అదృశ్యం అయిపోయాడు. అంటే యేసు ప్రభు చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకత ఉంది. మనమైతే ఏం తీసుకెళ్ళి కచ్చ 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 నవలేస్తాం జంతువులాగా. యేసు ప్రభు అలా కాదు. దాన్ని తీసుకొని పైకి పెట్టి ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఆహారాన్ని ఆశ్రయించండి, లేని వారిని కూడా పోషించండి, ఇది తిని మీ కొరకు జీవించాలి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. మనం ఏం చేస్తాము? ఆ అన్నం రాగానే కళ్ళు పెద్ద ఎట్టకడం అంటే తినేటమే పని. కానీ యేసు ప్రభు ఏం చేస్తుంది? దాన్ని ప్రార్థన చేస్తాడు. ఆ స్టైల్ వేరంట. ప్రార్థన చేసి మరి ఆయన ఏ స్టైల్ విరిచాడో చూస్తుంటే నాకు సంతోషం ఉన్నది. మరి ఆ స్టైల్ని వాళ్ళు గుర్తుపట్టారంట. అబ్బా ఈయన రొట్టె విరిచంటే ఈయన యేసు ప్రభు, ఈయన మాత్రమే ఇరవగలడు, ఇది నిజము అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? గుర్తుపడరు. ఏది గుర్తుపట్టారు చెప్పండి? ఆయన రొట్టె విరిచే స్టైల్ చూశారన్నమాట. ఏ స్టైల్ అంటే అది? ఆయన రొట్టె విరిచుండగా చూడండి 30వ వాక్యములు, ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టను. వారి కన్నులు తెరబడి ఆయన్ను గుర్తుపట్టారు. ఎప్పుడు? రొట్టె పైకి లేపి ప్రార్థన చేసి రొట్టె విరిచినప్పుడు ఆయన స్టైల్ వాళ్ళకి అర్థం. మనం కూడా ఏం చేయాలి? భోజనం తినేటప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభా నాకు మంచి ఆహారం ఇచ్చావు, ఎంతోమంది ఆహారం లేకుండా బాధపడుతున్నారు ప్రభా, వాళ్ళు కూడా సహాయం చేయండి ప్రభా, ఈ ఆహారం తిని నేను కూడా మంచివాడిగా మారాలి అని ప్రార్థించాలి. కొంతమంది స్వార్థంగా ప్రార్థన చేస్తారు. ఓ లార్డ్ బ్లెస్ దిస్ ఫుడ్ బికాజ్ ఐ గుడ్ అంటే ఏంటి? ప్రభా ఈ ఆహారాన్ని ఆస్వాదించండి, దీన్ని నేను తినేసి నేను మంచివాడిగా మారిపోవాలి. మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి? కాబట్టి కొంతమంది అంటే స్వార్థం, వాడి కొరకే ప్రార్థన చేసుకుంటాడు. అందరి కోసం ప్రార్థన చేయాలి కదా.
యేసుప్రభు అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఆ స్టైల్ చూడగానే వాళ్ళు పట్టేశారు ఆయన. ఎవరిని? యేసుప్రభుని గుర్తుపట్టేశారు. టక్కన ఆయన వెళ్ళిపోయాడు కనపడకుండా. కాబట్టి యేసుప్రభువులో ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు చెప్పుకున్నామంటే ఇన్ని కోట్ల మంది, ఇన్ని దేశస్తులు చెప్పుకున్నామంటే ఊరికే చెప్పుకోవట్లే. ఒక మనిషి 2000 సంవత్సరాలు ఇంత పాపులర్ అయిపోయి, ఇంత ఫేమస్ అయిపోయి, ఇంత ఫాలోవర్స్ అంటే చిన్న విషయం అది. ప్రపంచంలో ఒక పవర్ఫుల్ వ్యక్తి ఎవరంటే ఇప్పటికి యేసుప్రభువే. ఒక మనిషిగా జీవించిన వాళ్ళలో ఇప్పటికీ ఫాలోవర్స్ ఎక్కువ ఉంది ఎవరికంటే యేసుప్రభువే. ఇప్పటికి గ్రేట్నెస్ ఎవరంటే యేసుప్రభువే. ఇప్పటికి అన్నిటిని జయించిన వాడు ఎవరంటే యేసుప్రభువే. కాబట్టి దేవుని యొక్క గొప్పతనము దాన్ని మనం ఎంత వర్ణించినా చాలదు. ఆ తర్వాత 5వది ఎవరికి కనపడ్డాడు ఆయన? చదవండి, యోహాను సువార్త 20:19 తోమా లేనప్పుడు కనపడ్డాడు ఇక్కడ. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో ఇంటి చెప్పెను. తలుపులన్నీ వేసుకుంటే యేసుప్రభు లోపలికి వెళ్ళాడు. ఏ శరీరం అది? మహిమగల శరీరం. ఏ శరీరం అంటే తలుపులన్నీ వేసుకుని లోపలికి వచ్చి. ఇప్పుడు మన ఇంట్లో తలుపులన్నీ వేసుకుంటే దెయ్యం వస్తా రాదా? చెప్పండి. తలుపులన్నీ వేసుకుంటే దెయ్యం వస్తా రాదా? వస్తుంది. అంటే ఒక ఆత్మ, స్పిరిట్. అలానే మనం కూడా మహిమల శరీరంతో ఉంటే మనం కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతాం. పరలోకానికి వెళ్ళిపోతాం, భూలోకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు పాతాళం ఉంది. పాతాళం ఎక్కడ ఉంది? భూగర్భ లోపల ఉంది. అది ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల కింద ఉంది. మరి వేల కిలోమీటర్ల పైనంతా భూమి మందంగా మట్టితోంది. మరి ఆత్మలు ఎలా బయటకు వస్తున్నాయి? అంత వేల కిలోమీటర్ల మందములు ఉన్న మట్టిలోంచి బయటికి వస్తున్నాయి. చనిపోగానే ఎక్కడికి వెళ్తాడు? ఆ మట్టిలోకే పాతాళానికి వెళ్తాడు. అంటే ఈ ఆత్మ ఎక్కడికన్నా వెళ్ళగలిగిద్ది, పరలోకానికి వెళ్ళగలుగుతుంది, ఆకాశాలు దాటుకొని అక్కడికి వెళ్తుంది. అలాగని యేసుప్రభు తలుపులన్నీ వేస్తుంటే ఏం చేస్తాడు? ఆ లోపలికే వచ్చి మీకు సమాధానం కలుగుతుంది కాక. అక్కడ ఎవరు లేరంట? తోమా లేనప్పుడు రాస్తుందా లేదా? అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? 10 మంది ఉన్నారు. ఒకటి చచ్చిపోయాడు, ఇస్కరియోతు యూద. 11 మంది ఉన్నారు. 11 మందిలో ఎవరు లేరు? తోమా లేరు. ఇప్పుడు ఎంతమంది లేరు? 10 మంది లేరు. 10 మందికి ఆయన ఏం చేస్తాడంటే కనపడ్డాడు. 5వదిగా 6వదిగా దాంట్లో కిందకు వచ్చాడు. 2 వచ్చాలు కిందకు వచ్చేస్తే తోమా కనపడ్డాడు. వచ్చి తోమా వచ్చి నీ చేతులు చూపించి ఏలు పెడితే నేను నమ్ముతాడు. ఆ మాట చదవండి కిందకి. చూసి నమ్మని వాడి కంటే చూడక నమ్మని వాడు ధన్యం ఉంటుంది లేదా? తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయనను చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం. ఈ 10 మంది కనిపించాడు. ఆ తర్వాత మళ్ళీ 8 దినాలు అయిన తర్వాత ఎవరు వచ్చారంట? తోమా కూడా వచ్చాడు అక్కడికి. అప్పుడు వచ్చి మళ్ళీ దేవుడు ఏం చేశాడు? తోమాకు కూడా కనపడ్డాడు. అంటే ఈ 40 రోజులు ఆయన ఊరికి వెళ్ళిపోలేదు కింద నుంచి. ఈ 40 రోజులుగా అందరికీ కనపడి, అందరికీ నేను ఉన్నానని చూపించి శిష్యులకి ఎక్కువ కనపడ్డాడు. ఎందుకని? రేపు ఆయన సేవ అంతా వాళ్ళే చేయాలి. ప్రపంచమంతా ఈ సేవను వాళ్ళే ప్రపంచానికి తీసుకెళ్ళాలి. మన దేశానికి ఎవరు వచ్చారు? తోమా వచ్చాడు. ఎవరు వచ్చారంట? ఇండియాకి ఎవరు వచ్చారంట? తోమా వచ్చాడు. అలాగే అనేక దేశాలకు శిష్యులు వెళ్ళి వాళ్ళు ఇంకా అనేక శిష్యులు తయారు చేసి అలా ఏమిందంట ప్రపంచమంతా. ఈ దినాన్ని యేసుప్రభు తెలియని వాడు ఉన్నాడా? ప్రపంచంలో పెద్ద పండగ ఏది? క్రిస్మస్ పండుగ. అన్ని దేశాలు చేసేది ఎవరంటే ఏ పండుగ అంటే అది? క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే పండుగ. కాబట్టి ప్రపంచ దేశాల్లో చేసే పండగ యేసుక్రీస్తు గురించి. కాబట్టి ఇక్కడ 6 మందిని మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుప్రభు కనపడినట్లుగా మనం చదువుతున్నాం. అలానే 7వది మనం చూసినట్లయితే యోహాను సువార్త 21:4 మనం చూస్తే సముద్ర తీరమున శిష్యులందరూ యేసుప్రభు వదిలేసి చేపలు పట్టుకుంటే మళ్ళీ అక్కడికి పోయాడు. మళ్ళీ పద్దాకాలు వెనకాల తిరుగుతాడు. ఎవరు వెనకాల? శిష్యుడు వెనకాల. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఇదిగో నా గొర్రెలు నీకు అప్పగిస్తాను, నా సంఘాన్ని నీకు అప్పగిస్తున్నా, నువ్వే సేవ చేయాలని చెప్పి వీళ్ళ వెనకాలే తిరుగుతున్నాడు. ఈ చేపలు పట్టేవాళ్ళే కావాల్సి వచ్చింది ఆయనకి. పెద్ద చదువుకునే దగ్గరికి పోలేదు. ఈ చదువు రాని వాళ్ళకే, ఈ చదువు రాని వెనకాల తిరిగి వీళ్ళకే అప్పచెప్పాడు సేవ. కానీ చివరికి వాళ్ళు అర్థసాక్షులుగా దేవుని కొరకు సేవ చేసి మరణించారు. చదువు మా మాట చదువు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చాలు. ఇక్కడ యేసుప్రభు శిష్యులందరికీ ఏం చేస్తాడంట? కనిపించాడు కానీ వాళ్ళందరూ యేసుప్రభు అని ఆయన ఏం చేయాలంట? గుర్తు పట్టలేదు. 8వది
మనం చూసినట్లయితే మొదటి కొరింథీ 15:6 చదవండి. ఇంకా ఆ వాక్యం ముగించేస్తాను, త్వరగా చదవండి. మొదటి కొరింథీ 15:6. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఎంతమందికి కనపడ్డాయంట యేసు ప్రభు? 500 మందికి. వీళ్ళందరూ అబద్ధికుల, వాళ్ళ పిల్లలకి ఏంటంటే అది చెప్పుకుంటూ వస్తున్నారు. ఇన్ని వేల సంవత్సరాలు కూడా ఉన్నారా? ఇన్ని వేల సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంతమంది కనపడ్డాడు? ఒకేసారి 500 మందికి కనపడ్డాడు. కాబట్టి యేసు ప్రభు చనిపోయిన తర్వాత వెంటనే సడన్గా హఠాత్తుగా అకస్మాత్తుగా వెళ్ళిపోలే, కానీ అందరికి ఏం చేస్తాంట కనపడి నేను చనిపోయానని అందరూ తెలుసు. ఎలాగ చంపారో, చీల్చారో, మేకులు కొట్టారో, సిలువేపించారో అందరూ తెలుసు. కానీ మళ్ళీ వాళ్ళు నమ్మడం కోసం మళ్ళీ ఏం చేశాడు? 40 దినాలు. ఎన్ని దినాలంట? 40 దినాలు వాళ్ళ మధ్యలో సంచరించి అందరూ కనబడి, చుట్టుపక్కల అందరితో ఆయన కనపడి మాట్లాడి అక్కడి నుంచి ఆయన వెళ్ళినాడు. 9వ మనం చూసినట్లయితే గలిలయ కొండ మీద కొంతమంది కనిపించాడు. మత్తయి సువార్త 28:17. మత్తయి సువార్త 28:17 చదువుకుందాం. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఇక్కడ మనం చూస్తే శిష్యులు అందరూ కూడా చూసినట్లయితే ఇంకా వాళ్ళకి సందేహం ఉంది. ఆయన వెళ్ళిపోయే సమయం ఇది. ఆయన చూసి ఆయన మొక్కారు, కానీ మళ్ళా కొంతమంది ఏం చేస్తారు? సందేహపడుతున్నారు. మొదటి కొరింథీ 15:7 రాసుకొని చదవద్దు. యాకోబు కనపడ్డాడు. ఎవరు కనపడ్డాడంట? యాకోబు కనపడ్డాడు. మొదటి కొరింథీ 15:8 మనం చూసినట్లయితే పౌలు కనపడ్డాడు. ఎవరు కనపడ్డాడంట? పౌలు అన్నాడు, కనపడి వాడిని నాకు కూడా యేసు ప్రభు కనపడ్డాడు అంటున్నాడు. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక 7:55 మనం చదివితే 7:55 స్టెఫన్ కనపడ్డాడు దేవుడు. ఎవరు కనపడ్డాడంట? తండ్రి కుడి పార్శ్వన ఆశీనుడిగా ఉన్నట్లుగా స్టెఫన్ కూడా చూస్తాడు. వీళ్ళందరూ ఊరికే సేవ చేయలేదండి. యేసుప్రభుని ముఖాముఖిగా చూసి యేసుప్రభుని నమ్మే సేవనే చేశారు. కానీ ఊరికి నేను సేవ చేయలే, ఊరికి నేను వాళ్ళ భార్య పిల్లలు వదిలేసి ప్రాణాలు యేసుప్రభు కొరకు పెట్టలేదు. నిజం ఉంది కాబట్టి వాళ్ళందరూ త్యాగం చేసి మరి యేసు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి మాకు ఈ లోకంలో ఏమి వద్దు, యేసు ఉంటే చాలు, యేసు కొరకు జీవిస్తే చాలు, పరలోకానికి వెళ్ళి ఆయన సింహాసనమేమో ఉంటామని వాళ్ళు చెప్పినారు. చివరిగా అందరు కనపడి లాస్ట్గా కడచూపు, ఏమంటది? కడసారి చూపు. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 9వ చదివితే అందరూ చూస్తుండగా వెళ్ళిపోయాడు. లాస్ట్గా పరలోకానికి ఒక అద్భుతముగా అందరు చూస్తుండగా అలాగే వెళ్ళాడు. చదవనమాట. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చూసారా? అందరూ చూస్తుండగా వెళ్ళాడు పరలోకాన్ని. ఎలా అంట? ఏలియా పరలోకానికి అగ్ని రథాల మీద గుర్రాల మీద వెళ్ళినప్పుడు ఎలీషా ఒకటే చూశాడు. కానీ యేసుప్రభు వెళ్ళినప్పుడు మాత్రము అనేకులు, కొన్ని వేల మంది. మీకు తెలుసు కదా, యేసుప్రభు వెనకాల ఎంతమంది ఉంటారు చెప్పండి? మినిమం 5,000 అని రాస్తుంది. స్త్రీలు కాకుండా పురుషులు మాత్రం రాస్తుంది. స్త్రీలు పిల్లలు వేసుకుంటే 20,000 అని ఉంటారు. యేసుప్రభు ఒక దగ్గర కనపడ్డా అంటే ఇప్పుడు ఇదైనా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అనుకోండి, 20 లక్షల మంది వస్తారు, 10 లక్షల మంది వస్తుంటారు ఈ రోజుల్లో. కానీ ఆ రోజు అంతమంది జనాలు లేరు, అంటే అంత జనరేషన్ లేదు అప్పుడు. కాబట్టి ఆ దినాల్లో 5,000 మంది అంటే ఫేమస్. ఇక 5,000 మంది వచ్చండి, ఇంకా అసలు మామూలు ఉండదు. ఇంక అప్పుడు అంత రోడ్లు ఎక్కడున్నాయి అప్పుడు? ఆ రోజు అన్ని హోటల్ ఎక్కడున్నా తినడానికి కూడా ఆ రోజున చెప్పండి, ఎన్ని ఉన్నాయా? నీళ్లు తాగాలంటే ఏం చేయాలి? 100 అడుగులు 50 అడుగులు లోతు బావిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. అప్పుడే బోరింగ్లు ఉన్నాయి, మోటార్ ఉన్నాయి, ట్యాంకులు ఉన్నాయి. ఏమున్నాయి? అలాంటి దినాల్లో యేసుప్రభుకి అంత ఫాలోవర్స్ అంటే ఎవరికి లేరు. అంత ఫాలోవర్స్, అంతమంది జనాలు లేరు. కాబట్టి ఆ దినాల్లో ఆయన కనీసం అక్కడ నుంచుండే 5,000 కాదు, 10,000, 20,000, 30,000 మంది ఉంటారు ఆయనకాల. అలాంటి యేసుప్రభు అన్ని వేల మంది చూస్తుండే ఏం చేస్తాడంటే పరలోకానికి మీకు 3 రకాలుగా చెప్పాను. మొట్టమొదటిది పునరుద్ధానం యొక్క మర్మము, అంటే ఆయన లేపబడ్డానికి కారణం మొట్టమొదటిగా ఆయన లేఖలను నెరవేర్చినాడు. రెండోది ఆయన సమాధి ఖాళీగా ఉంది, లేఖనము ప్రకారంగా రుజువు అక్కడ ఉంది. మూడోది దేవదూతలు సాక్ష్యం చెప్పారు ఆయన లేరని. నాలుగోది మనం చూస్తే శరీరము మాంసంతో ఎముకలతో వాళ్ళ మధ్యకు వచ్చి దర్శనాన్ని ఇచ్చాడు. ఐదోది మహిమల శరీరంతో వాళ్ళు కనపడ్డాడు. రెండోది మనం క్రీస్తు యొక్క పునరుద్ధానం కనుక ఆయన లేపబడకపోతే అన్నీ వ్యర్థమే, మన యొక్క విశ్వాసము వ్యర్థమే. ఏంటి? ఆయన లేపబడకపోతే మన సువార్త వ్యర్థమే, మన సాక్ష్యము వ్యర్థమే. మనము పాపంలోనే చనిపోయే ఉండేవారిమి.
మరి యేసుప్రభు కనుక లేకపోతే మన నిద్రించి సమాధిలో అలాగే ఉండిపోవాలని, యేసుప్రభు కనుక లేపడకపోతే మన మహిమల శరీరం పొందేవాళ్ళం కాదు. యేసుప్రభు కనుక లేపడకపోతే జయ జీవితాన్ని మనము చేయలేము. మూడోదిగా మనం చూస్తే యేసుక్రీస్తు లేపడబట్టి మనకేం కలిగినంట, మొట్టమొదటిగా మగ్దలేనే మరియకి దర్శనం ఇచ్చాడు. రెండోది ఇతర స్త్రీలకి దర్శనం ఇచ్చాడు. మూడోది ఎమ్మాయి గ్రామస్తులకి దర్శనం ఇచ్చాడు. తర్వాత నాలుగోది 11 మంది శిష్యులకి ఇచ్చాడు. ఐదోది మళ్ళా శిష్యులు 10 మందికి ఇచ్చాడు. ఆరోది తోమాకి ఇచ్చాడు. ఏడోది సముద్రం శిష్యులకి ఇచ్చాడు. ఎనిమిదోది 500 మంది శిష్యులకి ఇచ్చాడు. ఆ తర్వాత గలిలయ ప్రదేశంలో శిష్యులకి ఇచ్చాడు. యాకోబుకి ఇచ్చాడు, పౌలుకి ఇచ్చాడు, స్టెఫన్కి ఇచ్చాడు. ఇలాగ యేసు ప్రభు తిరిగి లేచని బైబిల్లో ఇవన్నీ ఆధారం ఉన్నాయి లేవా చెప్పండి. మీకు గుడ్ ఫ్రైడే రోజు కూడా నేను చాలా పెద్ద ప్రసంగం చేశాను. వేరే వాళ్ళైతే 10 ప్రసంగాలు చేసేదాన్ని. ఒక్క ప్రసంగంలో మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను. ఈ రోజు కూడా పునరుద్ధానం ఉంది, చెందింది అనే రుసువు ఈ దినాన మనకు ఉందా లేదా? బైబిల్లో ఉన్న ఆధారాలు చూపించాను మీకు. నేనేదో నోటి మాటలతో చెప్పలే మీకు. ఏది కూడా బైబిల్ ఆధారం ఎందుకు చూపించాలంటే కొంచెం టైం అయినా కూడా మీరు ఎప్పటికీ సత్యాన్ని పెట్టుకొని ఇంకా 10 మందికే చెప్పండి. మీకు అర్థం కాకపోతే యూట్యూబ్లో ఈ మెసేజ్ ఉంటుంది, మరలా పెట్టుకొని కూడా మరలా విని అనేకులకు సువార్త చెప్పండి. ఇది నిజమో అబద్ధమో కానీ కాదు. అబద్ధం అయితే కనుక ఎవరైనా ఇప్పుడు సచ్చి లెగమనండి, చూద్దాం. లెగుస్తారా చెప్పండి? సచ్చి లెగుస్తారా? అది జరగని పని. అందరి కండ్లు మూసుకోండి. సమయం కొంచెం ఎక్కువైంది, పర్వాలేదు. సమయం అంటే ప్రసంగం ఎక్కువైంది. ఇంకా 11:45 అవుతుంది టైము. కానీ దేవుని బిడ్డలైన మనం మనకి జీవితంలో యేసు ప్రభు ఆయన మన కొరకు పాపుల కొరకు వచ్చాడు, పాపుల కొరకు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన ఆశీనుడు ఉన్నాడు. ఈ దినాన మనం కూడా ఈ లోకంలో సమస్తాన్ని మనం జయించాలి, పాపాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, మరణాన్ని జయించాలి, సమాధిని జయించాలి, పాతాలను జయించి పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయన కుడిపార్శ్వ ఉండాలి. అందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు త్యాగం చేస్తున్నాడు. ఇలాంటి గొప్ప త్యాగాన్ని ఎల్లప్పుడూ మనం కూడా పొందుకొని పరలోక రాజ్యమునకు దేవుడు మనకు సహాయించనుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరణము నుండి క్రీస్తు లేచెను, జీవము గల నిరీక్షణ ఇచ్చెను. మరణము నుండి క్రీస్తు లేచెను, జీవము గల నిరీక్షణ ఇచ్చెను. అక్షయ నిర్మల వాడబారని, అక్షయ నిర్మల వాడబారని, మహిమా స్వాస్యము